యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సమగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. అవినయమపనయ విష్ణో అవినయమపనయ విష్ణో దమయ మనః దమయ మనః శమయ విషయ మృగతృష్ణా మృగతృష్ణా అవినయం అపనయ విష్ణో అవినయం అపనయ విష్ణో భూతదయా విస్తారయా భూతదయా తారయ సంసార సాగరతః తారయ సంసార అవినయం అపనయ విష్ణో అవినయం అపనయ విష్ణు ఉద్ధృత నగ నగభిదనుజ ఉద్ధృత నగ నగభిదనుజ తనుజ కులామిత్ర మిత్ర శశి దృష్టి తనుజ కులామిత్ర మిత్ర శశి దృష్టి దృష్టే భవతి ప్రభవతి దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతి తిరస్కారః న భవతి కిం భవతి తిరస్కారః ఉద్ధృత నగ నగభిదనుజ ఉద్ధృత నగ నగభిదనుజ ఉద్ధృత నగ నగభిదనుజ ఉద్ధృత నగ నగభిదనుజ ధనుజ కులమిత్ర మిత్ర శశి దృష్టి ధనుజ కులమిత్ర మిత్ర శశి దృష్టి దృష్టే భవతి ప్రభవతి దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతి తిరస్కారః న భవతి కిం భవతి తిరస్కారః అవినయం అపనయ విష్ణో అవినయం అపనయ విష్ణు. పేరుకు స్తోత్రమే అయినా ఒక అద్భుతమైనటువంటి వేదాంత విషయాన్ని ఆవిష్కరించుకుంటూ వస్తూ ఉంది. ఉదయం నిన్న సాయంత్రం అద్వైతపరంగా మనకు ఏ విధమైనటువంటి సందేహం లేదు అని నిర్ణయానికి వచ్చామని అనుకుంటూ ఉన్నా. గతంలో అనేక విషయాల్ని అనేక ఉపనిషత్తుల్ని మనం విన్నా. ఈ షట్పది స్తోత్రంలో అంతఃకరణ శుద్ధి దగ్గర నుంచి జీవబ్రహ్మస్వరూప నిర్ణయం వరకు వచ్చాం. ఇక ఇప్పుడు కావాల్సింది ఏంటి,
ఇక్కడ ఒక అందమైన మలుపు తిరుగుతుంది. ఇక్కడి నుంచి మన సాధన ఇదంతా విన్నంత మాత్రాన బ్రహ్మలు అయిపోం. అర్థమవుతుంది. స్వరూపం తెలిసి వచ్చింది. ఓహో ఇది కదా మనం పొందవలసింది అనేది చాలా క్లియర్గా మనసుకు పట్టిందని నేను అనుకుంటూ ఉన్నా. ఇంకా ఈ దశలో మన సాధన కదలాలి. మన సాధన ఏ విధంగా కదిలితే పరమేశ్వరుని యొక్క మన అనుగ్రహం మన మీద పడుతుంది అనేది కూడా మనకు నిర్ధారణ కావాలి. కనుక భక్తిపూర్వకంగా సాధనని ఎట్లా కొనసాగించాలి నంబర్ 1. ఆ తరువాత భగవంతునికి అనుగ్రహం ఎట్లా పడుతుంది అనేది నంబర్ 2. దీనికోసమే భగవంతుడు భక్తుల కోసం అనేకమైనటువంటి అవతారాలు ఎత్తాడని మనకు తెలుసు కదా. అది ప్రత్యక్షంగా ఆయనే రావచ్చు, పరోక్షంగా దైవం మానుష రూపేణ అని ఇటువంటి మహాత్ముల యొక్క రూపంలో రావచ్చు, జనావళిని నడిపించవచ్చు. ఈ విషయాలన్నీ కూడాను ఈరోజు రేపు ఉదయం ఉంటాయి. అంటే ఈరోజు ప్రధానంగా ఏ సాధనలు మనం ఎట్లా చేసుకుంటూ పోవాలి, భగవంతుని యొక్క అనుగ్రహంతో మనం ఎట్లా జీవించాలి ఈ ప్రపంచంలో అనేది ఈరోజు తెలుస్తుంది. మరి భగవంతుడు మన కోసం ఆయన కూడా ఏ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దశావతారాలు ఎట్లా వచ్చాయి, 10 అవతారాలను వివరించేటువంటి అవకాశం లేకపోయినా తర్వాత ఇది 4వ శ్లోకం, 5, 6 శ్లోకాల్లో 2 అవతారాలు, మొదటివైనటువంటి మత్స్యావతారం, కూర్మావతారం 2 కూడా వస్తాయి. ఆ తర్వాత ఫలశ్రుతి ఉంటుంది. రేపు ఉదయం కంక్లూడ్ అవుతుంది. జస్ట్ లిస్. విద్య కావాలి అని అనుకునేటువంటి వాడు విద్యాలయానికి పోవాలి, పాఠశాలకి. ఆరోగ్యం కావాలి అని అనుకునేటువంటి వాడు వైద్యశాలకు పోవాలి. అంటే తనకు ఎక్కడుందో వస్తువు తెలిసి రావాలి. సరుకులు కావాలి, కూరగాయలు అనుకునేటువంటి వాడు సంతకు పోవాలి. మోక్షం కావాలనుకునేవాడు భగవంతుని యొక్క పాదపద్మాన్ని ఆశ్రయించాలి. అక్కడికి షట్పది తిరుగుతుంది. ఇంతవరకు దివ్యధుని మకరందే, పరిమళ పరిభోగ సచ్చిదానందే అవన్నీ చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు కేవలం అక్కడే ఉంది తప్ప మరొక చోట లేదు. అదే విషయం. కాబట్టి నీకు ఆరోగ్యం కావాలంటే వైద్యశాలకే పోవాలి, కానీ గ్రంథాలయం పోతే ఉపయోగం లేదు. కాబట్టి ఏది ఎక్కడుందో తెలిసి ఉండాలి. కాబట్టి పరమేశ్వరుని యొక్క పాదపద్మాలని ఆశ్రయించడంలోనే మనం దీనిని పొందగలము. ప్లీజ్ అంటే సంసార భయం నుండి విడిపడగలం. అదే సంసారం అనేటువంటి బంధం ఏదైతే ఉందో, ఈ బంధ భయాల నుండి, దుఃఖాల నుండి విడిపడడం అనేటువంటిది కేవలం భగవంతుని యొక్క అనుగ్రహం వల్లనే జరుగుతుంది. కాబట్టి ఆయన పాదార విందాన్ని, ఆయన చరణ కమలాన్ని ఆశ్రయించక తప్పదు. అది ఎవరండి ఈయన, ఎట్లా మనం ఆశ్రయించాలి, ఎట్లా అనుగ్రహిస్తాడు? ఉద్ధృత నగ. ఫస్ట్ పాయింట్ ఉద్ధృత నగ. ధృత నగ. నగ అంటే కొండ, మెడలో వేసుకునేది కాదు. నగ అంటే సంస్కృతంలో కొండ. ఉత్ అంటే పైకి, ధృత అంటే ఎత్తినటువంటి వాడు అని అర్థం. ఉద్ధృత నగ. ఉత్ పైకి, కొండని ఎత్తినటువంటి వాడు ఎవరు చెప్పండి? గిరిధారి. రేపే రజతోత్సవం. కొండనెత్తిన గిరిధారి. కాబట్టి కొండను ఎత్తచ్చు. యు సీ ది పాయింట్. కొండని ఎత్తచ్చు, ఎత్తిలా పట్టుకోవచ్చు కాదు, పైకి ఎత్తాడు. అదే పైకి ఎత్తాడు అనమాట. అది ఉత్. ఉత్ అంటే పైకి, ధృత అంటే ధరించడం, పైకి ఎత్తడం. ధృత అంటే ధరించడం, ఎత్తడం. నగ కొండని. ఉద్ధృత నగ అంటే కొండని పైకెత్తినటువంటి వాడు గోవర్ధన గిరిధారి. ఆయన్ని అప్రోచ్ అవుతున్నాం, ఆయన పాదపద్మాల దగ్గర చేరిపోతూ ఉన్నాం. అసలు గోవర్ధన గిరిధారిని ఆయన ఎప్పుడైతే గోవర్ధనగిరిని ఎత్తాడో అప్పుడే సమస్తమైనటువంటి వాళ్ళు ఆయన పద్మాల దగ్గర గోవులు, గోపాలురు, సర్వులు కూడా చేరిపోయారు. అది ఆయన పాదాల దగ్గర చేరినటువంటి సమయం, భయంకరమైనటువంటి భయం నుండి వాళ్ళు విడిపడినటువంటి సమయం అది. కాబట్టి ఈ సంసార భయం నుంచి మనం విడిపడాలి కాదు. వాళ్ళు ఎట్లాగైతే స్వామి పాదాలను చేరిపోయారో గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు, అట్లాగే మనం కూడా చేరాలి. ఇది సూచనప్రాయంగా చెబుతున్నాడు ఆయన. ఉద్ధృత నగ. నగభిత్ అనుజ. నగభిత్ అనుజ. నగభిత్ అనుజ అంటే ఇంద్రుడికి తమ్ముడు. ఇంద్రుడికి తమ్ముడు ఆయన. ఎక్కడ ఇంద్రుడికి తమ్ముడు? ఉపేంద్ర వామనావతారం.
ఇంకా ఉండే దాంట్లో అర్థం చెప్తాను. ధనుజ కుల అమిత్ర, ద టెక్స్ట్. ధనుజ కుల అమిత్ర, ధనుజ కులామిత్ర అని ఉంది కదా సంధి. ధనుజ కుల అమిత్ర అంటే రాక్షస కులానికి. అమిత్ర శత్రువేన. మిత్ర శశి దృష్టే. మిత్ర అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు. సూర్య చంద్రులే నేత్రములుగా కలిగినటువంటి వాడు. ప్లీజ్. దృష్టే భవతి, ప్రభవతి, ప్రకర్షణ భవతి, ప్రభవతి. ఆయన దృష్టి గనక పడిందే ప్రతి వ్యక్తి కూడాను ప్రకర్షణ ఎంతో ఉత్కృష్టంగా ఈ ప్రపంచంలో రాణిస్తాడు. ఆయన దృష్టి పడితే దక్షుడవుతాడు. ఆయన దృష్టి పడితే వైఫల్యం లేకుండా ఉంటాడు ఈ ప్రపంచంలో. ఆయన దృష్టి పడితే ఒక అపజయం లేకుండా ఈ ప్రపంచంలో జీవిస్తాడు. ఆయన దృష్టి పడితే దుఃఖం లేకుండా ఉంటాడు. ఆయన దృష్టి పడితే ఆనందప్రదంగా జీవితాన్ని శాంతిమయంగా కొనసాగిస్తాడు. దృష్టే భవతి ప్రభవతి. అది జరిగిందనుకోండి, నా భవతి కిం భవ తిరస్కార. భవ సంసారం, తిరస్కార అది లేకుండా పోవడం. భవ తిరస్కార ఆ సంసార దుఃఖం లేకుండా పోయేది. కిం నభవతి అది జరగకుండా ఎట్లుంటుందయ్యా? అది కిం నభవతి. కాబట్టి సంసార తిరస్కార భవ తిరస్కార, ఈ సంసార నిర్మూలనం అనేటువంటిది, దుఃఖ నిర్మూలనం అనేటువంటిది, బంధ నిర్మూలనం అనేటువంటిది జరిగిపోకుండా ఎలా ఉంటుంది? ఎందుకని? ఆయన యొక్క దృష్టి పడిపోయింది కనుక. ఇప్పుడు ఉదయం సూర్యోదయంతో సూర్యుడు ఉదయించగానే సూర్యుని యొక్క కిరణాలు పడగానే చీకటి ఉండేటువంటి అవకాశం ఉంటుందా? అంతే. సూర్యుడు ఉదయించాడండి, రాత్రి కూడా ఉంది అంటే అనూహ్యమైన విషయం. సూర్యుడు ఉదయించిన తరువాత చీకట్లు పోకుండా ఉంటాయా? అలాగే పరమేశ్వరుని యొక్క ఈ సూర్యుడితోనే మనకింత వెలుగు వచ్చేటప్పుడు ఆ సూర్యుడిని ఒక నేత్రంగా, చంద్రుడిని మరొక నేత్రంగా పెట్టుకొని శోభించేటువంటి శశి సూర్య నేత్రం, అదే మిత్ర శశి దృష్టే, శశి సూర్య నేత్రం భగవద్గీత. అర్థమవుతుంది. ఇది విశ్వరూప సందర్శనం, శశి సూర్య నేత్రం. అలా కనిపించాడు అర్జునుడికి. కనుక ఈ సూర్యుడితోనే ఇంత వెలుగు వచ్చినప్పుడు సూర్యచంద్రుని తన కళ్ళల్లో పెట్టుకునేటువంటి పరమేశ్వరుని యొక్క దృష్టి మన మీద పడ్డప్పుడు మళ్ళీ ఈ యొక్క సంసార తిమిరాలు, సంసార చీకట్లు ఉండేందుకు అవకాశం ఉందా? లేనే లేదు. ఇది శ్లోకం యొక్క భావం. బట్ శంకరుల వారిలో అన్ని కళలు, ఆయనలో లేని కళే లేదు. సర్వ కళలు ఆయన నేర్చుకోని అవసరం లేదు. ఆ కళలు ఆయన వచ్చి చేరాయి. ఎందుకు చేరాయో తెలుసా? ఆ మహాత్ముడి దగ్గరుంటే మనకి వైభవం ఇంకా ఎక్కువగా ఉంటుందని చేరుంటాయి అని నేను అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే వాల్మీకి అలాగే రాశాడు. రాముడిలో ఉండే సుగుణాలు చెప్పగలను కానీ సీతమ్మలో ఉండే సుగుణాలు చెప్పలేను అన్నాడు. చూడండి తమాషా. రాముని గురించి వర్ణించమంటే వర్ణిస్తాను, కానీ సీతమ్మని గురించి వర్ణించేంత ధైర్యం నాకు లేదన్నాడు వాల్మీకి. కారణం ఏంటి? ఆమె సుగుణాలు అట్లా ఉన్నాయి, చేరిపోయింది, అంత రత్నాకరం అయిపోయింది ఆమె. కారణం ఏమిటి అంటే నదులన్నీ కూడా పరిగెత్తుకుంటూ పోయి సముద్రాన్ని చేరిపోయినట్టుగా సుగుణాలు ఎన్ని ఉన్నాయో ఈ ప్రపంచంలో అవన్నీ కూడాను, భగవంతుని సృష్టిలో ఉన్న సుగుణాలన్నీ కూడాను సీతమ్మని ఆశ్రయించుకుంటే కానీ మనం వెలుగులోకి రామని ఆమెను వచ్చి ఆశ్రయించాయి అని వాల్మీకి మహర్షి. అట్లాగే కనుక పుణ్యాత్ములు మహాత్ములు విషయం అట్లాగే ఉంటుంది. మనం నేర్చుకున్నా కొన్ని రాము, వాళ్ళకి నేర్చుకోకపోయినా వస్తాయి. నేనే అనుకుంటాను ఇవన్నీ శంకరుల వారు అంత చిన్న వయసులో 8 సంవత్సరాలకి అంతంత నడిచింది అంటే ఆయన జీవితంలో అయ్యే పని కానే కాదు. ఈరోజు 40, 50, 30 వస్తూ ఉండయే కానీ ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. ఎంత ప్రయత్నం చేసినా కానీ 8 సంవత్సరాలకు భాష్యాలు రాయగలిగేటువంటి శక్తి. 8 సంవత్సరాలంటే సెకండ్ ఫారం పాస్ అయ్యి థర్డ్ ఫామ్కి వచ్చి ఉంటాడు కదా మామూలుగా అయితే. అదంతా కూడాను అందువల్ల వాళ్ళని భగవత్ స్వరూపులను మనం అంటూ ఉంటాం. దీంట్లో శంకరుల వారి యొక్క బ్రహ్మాండమైనటువంటి కవిత్వం కనపడతా ఉంది, వ్యాకరణం కనపడతా ఉంది. ఉద్ధృత నగ చూసారా? ఉద్ధృత నగ. నెక్స్ట్ చూడండి, ఎక్కడైతే ఈ పదం ఆగిందో ఆ పదంతో స్టార్ట్ అవుతుంది చూడండి. ఉద్ధృత నగ కదా, నగ కదా.
నగబి ధనుజ. ఓకే, ధనుజ కదా, ధనుజ కుల మిత్ర. మిత్ర దగ్గర ఆగింది కదా, మిత్ర శశి దృష్టే, దృష్టి దగ్గర ఆగింది కదా, దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కార. చూసారా దీన్ని, ఇది అలంకారం, ఇది రూపకాలంకారం, ఉపమాలంకారం, ఇట్లా ఎట్లయితే ఉన్నాయో వ్యాకరణంలో ముక్తపదగ్రస్త అలంకారం. ఇది ముక్తపదగ్రస్త అలంకారం అంటే ఏ పదం అయితే పోయిందో వదిలేశామో, వాక్యంలో ఏ పదాన్ని అయితే వదిలేమో ఆ పదంతో తర్వాత అది ప్రారంభం చేయడం సబ్జెక్ట్. ముక్త పదం ఏదైతే వదిలేశామో గ్రస్త మళ్ళీ దాన్ని టేకప్ చేసి ముందుకు పోతూ ఉండడం, ఇది ముక్త పదగ్రస్త అలంకారం. అది ఇక్కడ. కాబట్టి ఉద్ధృత నగ, ఉద్ధృత నగ, నగబి ధనుజ. ప్లీజ్. గోవర్ధనగిరి ఎత్తాడు కనుక నగ గిరి, ఉద్ధృత నగ, ఉద్ధృత నగ. దేనికి ఎత్తాల్సి వచ్చింది? గవాం రక్షణార్థం, గోపాలాం రక్షణార్థం, గోపికాం రక్షణార్థం గోవర్ధనం ధృతవాన్ ఇది. ఉద్ధృత, ధృతవాన్, ధరించినటువంటి వాడు ధృతవాన్. గవాం రక్షణార్థం. చూసారా, కాబట్టి నోరు లేనటువంటి గోవులు, వాటిని రక్షించడం కోసంగా ఎత్తాల్సి వచ్చింది. అది తమాషా, విచిత్రం. అంటే వాటికి నోరు లేకపోవచ్చు కానీ, ప్రార్థన చేయలేకపోవచ్చు కానీ, నోటితో గోవులు ప్రార్థన చేయలేకపోయినా, ఎలా ప్రార్థన చేయాలో గోపబాలులకు తెలియకపోయినా, ప్రార్థన యొక్క వైశిష్ట్యం ఎలాంటిదో సామాన్యమైనటువంటి గోపికలకు అర్థం కాకపోయినా, వాళ్ళ హృదయంలో ఉండేటువంటి భక్తి, వచ్చిరాని గోపబాలుల మాటల్లో ఉండేటువంటి ప్రేమ, కేవలం మాట్లాడలేకపోయినా గోవుల కళ్ళల్లో నుంచి కదులుతున్నటువంటి ప్రేమ, ప్రార్థన, ఇవన్నీ అర్థం చేసుకున్నాడు గనక వాళ్ళకు వచ్చినటువంటి బాధని నివృత్తి చేయడానికి ఉద్ధృత నగ. గవాం రక్షణార్థం గోవర్ధనం, గోవర్ధనం, గోవర్ధన పర్వతాన్ని ధృతవాన్ ఇది, దాన్ని పైకెత్తి ఉద్ధృత, ఉద్ధృత పైకెత్తి నిలబెట్టాడు, ధృతవాన్. ఇది గోవర్ధనగిరి విషయం. అంటే గోవులను కాపాడాడు, జీవులను కూడా కాపాడతాడు, అంతే, ఇంకేం లేదు. ఆశ్రయించడమే ప్రధానంగా ఉండాలి. మయ్యాసక్త మనాహ పార్థ యోగం యుంజన్మదాశ్రయ. నాయన నీకు నేనే ఆసక్తి స్థానం కావాలి, నేనే ఆశ్రయ స్థానం కావాలి, నన్నే ఆశ్రయించుకోవాలి, నా మీదనే ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకని? నీ జీవితం ఏ విధమైనటువంటి వైభవాన్ని చూసినా ఆ వైభవం వెనుక నా అదృశ్యహస్తం ఉంటుంది, నా అమృతహస్తం ఉంటుంది. అది ఉంటేనే రాణించే అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఉండేందుకు అవకాశం లేదు. కనుక నువ్వు నన్నే ఆశ్రయించుకొని ఉండాలి, నీ బుద్ధి నా మీదనే ఉండాలి, నీకు ఆశ్రయ స్థానం నేనే కావాలి, ఆసక్తి స్థానం కూడా నేనే కావాలి. కనుక ఇది పెద్దగా ఈరోజు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు భాగవతంలో అనేక చోట్ల చెప్పాను, రాశాను, అన్నీ చేశాను. కాకపోతే సబ్జెక్ట్ కనుక ఇంద్రయాగం చేస్తూ ఉండడం అనేటువంటిది గోకులంలో స్వామి ఉండేటువంటి రోజుల్లో ముక్తసరిగా చెప్తా, ఒక 5 minutes ఉండేది. ఉదయం నేను చెప్పాను చూసారా, అర్థం కానిటువంటి వాడు కనిపించుంటుంది, ఏంటిది స్వామీజీ ఒక పెద్ద రెవల్యూషనరీగా మాట్లాడే, ఒకవేళ మన సనాతన ధర్మాన్ని ఇది చేసుకోవాలనుకోండి. కానీ ఉదయం ఒక పరామర్శతో కూడిన విమర్శన చేశారు స్వామీజీ. జ్ఞానం లేకుండా ఎక్కడంటే ఆడ దేవాలయాలు తిరిగితే ఏం ఉపయోగం లేదని. ఏంటి అసలు ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. నేను ఎవరికైనా అపార్థం అయ్యాను అని అంటే శాస్త్రం చెప్పేటప్పుడు దానికి కారణం ఒకటే, వాళ్ళకి కృష్ణుడు అర్థమై ఉండడు, శంకరుడు అర్థమై ఉండడు, అంతే, ఇంకేం లేదు. నా దగ్గర విమర్శే లేదు, నాకెందుకు అందరిని వదులుకొని వచ్చిన వాడికి. నేను ఏదైనా టచ్ చేశానంటే ఆ కోణం అన్న అయి ఉంటుంది, ఈ కోణం అన్న అయి ఉంటుంది. అన్ని మతాలని ఖండించాడు శంకరాచార్యుల వారు అని చెప్పుకుంటారు, నేను అంగీకరించను దాన్ని. ఒక్క మతం జోలికి కూడా పోలేదు ఆయన. బ్రహ్మాండంగా ఒక జుమ్జుమారుతం వీస్తూ ఉంటే పండుటాకులు రాలిపోయినాయి, దాన్ని ఎవడు అడుగుతావా? కాదయ్యా, ఒక పెద్ద గాలి వీస్తూ ఉంటే పచ్చాకులు అట్లాగే ఉండే, పండుటాకులు రాలిపోయినాయి, ఎవరిని అడుగుతావు దానికి? దాంట్లో ఉండే బలహీనత, ఇంకేం లేదు. కనుక అందరినీ సంస్కరించాలనే భావనే ఆయన ఖండించినట్టుగా చెప్పబడుతూ ఉండే. అఫ్కోర్స్ షడ్దర్శనాలు అనుకోండి, షడ్దర్శనాల్లో ఒక్క ఉత్తర మీమాంసను వదిలేస్తే బ్రహ్మసూత్రాలని, మిగతా అన్నీ కూడాను శంకరుల చేత ఎక్కడో చోట ముటికాయ తిన్నవే. అలా అని వాటిని విమర్శించాలని ఆయన ఉద్దేశం కాదు, వాటిలో ఉండే మంచిని కూడా తీసుకున్నాడు. సృష్టి క్రమాన్ని చెప్పేటప్పుడు
నేను అనుకుంటున్నా, నేను చదివినంతవరకు ఆయన భాష్యాలు అయితేనేమి, ఆయన గ్రంథాలు అయితేనేమి, గౌతమ మహర్షిని అట్లాగే చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. పైగా అంటాడు ఒక చోట, దీనికి నేను విపుల వ్యాఖ్యానం రాయాల్సిన అవసరం లేదు, నైయాయికులు రాసి ఉన్నారు అన్నాడు. అంతే చాలు, గౌతమ మహర్షి రాశాడని చెప్తాడు. ఇప్పుడు మీకు నేను కోట్ చేస్తూ ఉంటాను, విశ్వస్య కర్తాక సర్వస్య కర్తాక, విశ్వస్య కర్త విశ్వజ్ఞ, సర్వస్య కర్త సర్వజ్ఞ, యో యత్కర్త సతజ్ఞ. ఇవన్నీ న్యాయ సూత్రాలు. గౌతమ మహర్షి రాసింది న్యాయం. అదే షడ్దర్శనాల్లో ప్రథమదైనటువంటి న్యాయాన్ని, రెండవదైనటువంటి వైశేషాన్ని, మూడవదైనటువంటి సాంఖ్యాన్ని, నాలుగవదైనటువంటి యోగాన్ని, ఐదవదైనటువంటి పూర్వమీమాంసని శుభ్రంగా మనం అంగీకరించాం కంప్లీట్గా వాటిని. అర్థమవుతుంది? కానీ వాటిలో ఉండే మంచిని తీసుకుంటాం. అట్లా సృష్టికి సంబంధించి అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చాడు కనుక ఆచార్యుల వారు కేవలం ఆయన భాష్యాల్లో అదే పెట్టేశాడు, ఇంకా చాలు, అది అంతకన్నా మించి రాసేది. చూడండి ఎంత విశాలమైన హృదయం. అది ప్రధానంగా కావాల్సినటువంటిది. కనుక ఏవైతే మనకు ప్రతిబంధకాలుగా ఉన్నాయో వాటిని తొలగించుకుంటూ పోవడమే ప్రధానమైనటువంటి విషయం. అందువల్ల ఇంద్రయాగం జరుగుతూ ఉంటే క్వశ్చన్ చేశాడు స్వామి, 7 years బాయ్ సార్, he was 7 years old, 7 సంవత్సరాల కుర్రవాడు క్వశ్చన్ చేశాడు. ఎవరిని? డైరెక్ట్గా ఫాదర్ని వెళ్ళి అడిగాడు, నందబాబాని వెళ్ళి అడిగాడు, నాన్న ఏంటి అసలు ఇదంతా జరుగుతుంది, కారణం ఏంటి అని అడిగారు. అది గిరిధారి రజతోత్సవం లేనా, అట్లయితే నేను పోతాను అక్కడ, అట్లయితే నేను పోతాను. కాదా ఇంద్రయాగం అన్నాడు. అంటే ఏంది అసలు నాకు అర్థం కాలేదు. గిరిధారి రజతోత్సవం నేను అర్థం చేసుకోగలను, దానికోసం పాటుపడ్డవాడి యొక్క బ్రతుకు నాకు తెలుసు, కానీ ఇంద్రయాగం ఏంటో చెప్పు అని అడిగాడు. ఇంద్రయాగం అంటే నాయన, మనం ఈరోజు సురక్షితంగా సుభిక్షితంగా ఉండడానికి కారణం ఇంద్రుడే గనక మేము సంవత్సరానికి ఒకసారి జాతర చేస్తాం. ఇది అక్కడి నుంచే వచ్చింది జాతర, సరేనా? కాబట్టి ఇంద్రుడిని అందరం వెళ్ళి పూజిస్తాం. మనకి ఏవేవైతే సమృద్ధిగా లభించాయో అవి తీసుకెళ్ళి ఆయనకి నైవేద్యంగా పెడతాం. ఇప్పుడు పాలు మనకి ఎక్కడి నుంచి వచ్చాయి, పెరుగు ఇవన్నీ ఉన్నాయి కదా, ఉంటేనే కదా తమరు దొంగలించేది. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మనకు? అవన్నీ గోవుల నుంచి వచ్చాయి. మరి గోవులు పాలు ఎట్లా ఇస్తాయి నాయన? పచ్చిగడ్డి కావాలి. ఈ పచ్చిగడ్డి అంతా గోవర్ధనగిరి దగ్గర ఉంది, అది బాగా మొలకెత్తా పైకి రావాలి. అలా రావాలంటే వర్షం కావాలి. వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంద్రుడి వల్ల వస్తుంది వర్షం. అందువల్ల ఆయన వర్షాన్ని ఇస్తూ ఉండడం వల్ల ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి కనుక, సస్యం అంతా వస్తూ ఉంది కనుక, గ్రాసం లభిస్తూ ఉంది కనుక, మనది ముఖ్యంగా పశు సంపద కనుక, ఈ పశు సంపద అంతా కూడాను వృద్ధి చెందాలంటే ఇంద్రుడి మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఇంత ఫలసాయం మనకు అందింది కనుక ఇది తీసుకెళ్ళి అందరం ఒక 2-3 రోజులు వీకెండ్ సార్ ఇది, అది పెట్టుకొని హాయిగా అక్కడ ఆనందంగా అన్నీ మర్చిపోయి తృప్తిగా ఆ ఇంద్రుడిని ఆరాధించి వస్తాము అని. అక్కడ ఫస్ట్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అప్పుడు అన్నాడు, ఇంద్రుడు వర్షం ఇవ్వకపోతే ఇంద్రుడిని శిక్షించడానికి నేనున్నాను. ఆ మాట అనలేదు కానీ డైరెక్ట్గా ఒకడు ఉండాడు, యోయత్ కర్త అంటే ఆ కర్త నేనే అని చెప్పలే. అర్థమవుతుంది? ఎవడు డ్యూటీ వాడు చేయాలి, చెప్పేవాడు చెప్పాలి, వినేవాడు వినాలి. అంతే, ఏదైనా అంతే. ఈ ప్రపంచంలో నియతి ఉంది, ఆర్డర్, దాని ప్రకారం నడుచుకోవాలి. ఆ నియతి ఎవరి చేతిలో ఉంది? నియంత చేతిలో ఉంది. ఆ నియంత ఎవడో ఒకడు ఉన్నాడు, యోయత్కర్త సతజ్ఞ, వాడికి ఈ సృష్టికి సంబంధించిన జ్ఞానం అంతా కూడా పూర్ణంగా ఉంది. అటువంటి వాడిని ఆరాధించాలి. కానీ ఈయనేందా మధ్యలో క్లార్క్ని, యూడీ క్లార్క్ని, ఎల్డీ క్లార్క్ని, సూపరింటెండెంట్ వీళ్ళందరూ పట్టుకుని వస్తామేంటి? నేను ఆఫీస్ అవర్లో మాట్లాడుతుంటే, నానా ఇది ధర్మం కానీ కాదు. కాబట్టి ఆయన డ్యూటీ అతను చేస్తాడంతే. ఎవరెవరు డ్యూటీలు చేస్తుంటే వాళ్ళని కాదు, మనకి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? గోవర్ధనగిరి నుంచి వస్తూ ఉన్నాయి కనుక గోవర్ధననాథుడు ఉన్నాడు, పరమేశ్వరుడే ఆ రూపంలో ఉన్నాడు. ధర్మరూపంలో ఉండేది దైవమే. గోవర్ధననాథుడిని మనం పూజించాలి కానీ ఇంద్రుడిని కాదు. ఒకవేళ తెలియకుండా ఇంతకాలం పూజించి ఉంటే, అది బుధవారమైనా గురువారమైనా శనివారమైనా, అర్థమైందే? తెలిసిన తరువాత దానికి తెర దించాలి. అది లాభం లేదు, అది ఇట్స్ ఆఫ్ నో యూస్ అనుకోవాలి. కనుక నేను చెప్తూ ఉన్నాను కనుక
నానా నేను చెబుతున్నాను కనుక ఈ ఇంద్రయాగాన్ని ఈ సంవత్సరం చేయని అవసరం లేదు, మనం గోవర్ధననాథుడిని పూజిస్తాం. మీరు ఎట్లాగైతే చేస్తున్నారో అట్లాగే పూజిస్తాం, ఇంకా బాగా పూజిస్తాం, ఇంకా అద్భుతంగా చేస్తాం. అప్పుడు కొద్ది కొద్ది దీపాలు వేసేవాళ్ళము, ఇప్పుడు అట్లా కాదు, ఆలయం అంతా దీపాలు వేస్తాం కింద నుంచి పై వరకు, కానీ ఇంకా అద్భుతంగా చేస్తాం. భగవంతుడి కళ్యాణంలో తృప్తి చెందాల, ఇంద్రుడి యొక్క కళ్యాణంలో కాదు. ఇంద్రియాణం రాజా ఇంద్రహ, ఇంద్రియాలకు రాజు. ఇంద్రియాన్ని కాదు తృప్తిపరచాల్సిందే, భగవంతుడిని తృప్తిపరచాలా. దట్స్ ద పాయింట్. అర్థమవుతుంది అని అన్నాడు. ఇంకా ఆయన్ని కాదనే వాళ్ళు ఎవరుంటారు? ఒకవేళ కాదు అన్నాడు అనుకోండి, ఏకాకిగా మిగిలిపోతాడు నందుడు. ఎందుకో తెలుసా? మొత్తం అతని వైపే ఉంది టోటల్ గోకులం అంతా. అతను ఏం చెబితే అది వింటారు. దొంగతనం చేయమంటే దొంగతనం చేస్తారు, దొరతనంగా ఉండమంటే దొరతనంగా ఉంటారు. అది వచ్చిన బాధ. అందుకని ఎందుకు అనిపించింది వాస్తవంగానే ఉందేని. ఒకవైపు లోపల భయంగా ఉంది. ఎంతైనా బిడ్డ కదా, ఏదో చిన్నపిల్లవాడు చెప్పాడు, మనం చేసేస్తే ఇంద్రుడి కోపం వస్తే ఎట్లా? కానీ తప్పనిసరి చెప్పేది కూడా కాస్త తార్కికంగా ఉంది, సహేతుకంగా ఉంది అని అభిప్రాయపడి అందరూ కలిసి అన్నారు, నందుడా నువ్వంతా ఓల్డ్ థింగ్స్ అని మాట్లాడబాక, ఎవరుకోవా, మనకు లీడర్ వచ్చాడు, మన లీడర్ ఎట్లా చెప్తే అట్లా పోదాం అని అందరూ కూడాను ఆయనతోనే ఫాలో అయిపోయారు. ఇప్పుడు ఇంద్రయాగం స్టాప్ అయిపోయింది, జాతర లేదు, నో జాతర ఎట్ ఆల్. అర్థమవుతుందే? ఇప్పుడు ఏమొచ్చింది? గోవర్ధనగిరినాథుడిని పూజించాలి. అందరూ బ్రహ్మాండంగా అక్కడ చేరిపోయారు. కావలసిన పాలు చేరిపోయినాయి, పెరుగు చేరిపోయినాయి, పాయసాలు గీసాలు అంతా ఎవ్రీథింగ్, పండ్లు గిండ్లు పూలు గీలు అన్నీ చేరిపోయినాయి. ఎందుకని మధ్య మధ్యలో వచ్చి కొనుక్కొని పోవడానికి వీలు పడతావు. అది ఊరు బయట ఉండేది. 15 కిలోమీటర్ల విస్తీర్ణం ఏది గోవర్ధనగిరి. 15 కిలోమీటర్ల విస్తీర్ణం భాగవతం ప్రకారం. ఇప్పుడు మనకు ఎంత ఉంటుందో తెలుసా? గోవర్ధనగిరి ఈ వేదిక అంత ఎత్తు ఉంటుంది. గోవర్ధనగిరి ఇప్పుడు ఈ వేదికలో ఒక 4 అడుగులు 5 అడుగులు లేకపోతే 6 అడుగులు అంతే, అంతకన్నా ఎత్తు లేదు. నేను గోవర్ధనగిరిని చూడాలని అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడ గోవర్ధనగిరి అంటే తీసుకెళ్ళి ఇది గోవర్ధనగిరి అని, ఏపా ఇది గోవర్ధనగిరి నేను ఎత్తనా స్వామి ఎందుకు? అప్పట్లో లేదండి, అంత అంటే ఈ 5000 సంవత్సరాల కాలంలో అంతా కరిగిపోయి ఈ స్థాయికి వచ్చింది, ఇదే గోవర్ధనగిరి అని. సురభికుండని ఉంది, దాని పక్కనే ఉంటుంది, అక్కడ అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఒక చిన్న దేవాలయంలా కట్టారు, చెప్తాను. కనుక అక్కడికి వెళ్ళి చేరిన తర్వాత బ్రహ్మాండంగా ఆడుకునేవాళ్ళు ఆడుకుంటున్నారు, రకరకాలైనటువంటి కోలాటాలు అవి ఇవి అన్నీ జరుగుతూ ఉన్నాయి, భజనలు జరుగుతూ ఉన్నాయి, మొత్తం జరుగుతూ ఉంది. ఒక్కసారి ఇంద్రుడికి ఆలోచన కదిలింది, ఇదేంటిది? ఒక కుర్రాడు, ఇంద్రియాలకు భగవంతుడు ఏమర్థమవుతాడు? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస. కనుక యశ్చక్షుర్న పశ్యతి ఏన చక్షుంసి పశ్యతి, ఎన్ మనసా నమనతే ఏనాహుర్ మనోమతం, ఇవన్నీ ఉన్నాయి కదా మనకు ఉపనిషత్తుల్లో. కాబట్టి ఇంద్రియాణం రాజా, ఇంద్రియాలకు రాజు గనక ఇంద్రుడు, ఈయనకు భగవంతుడు అర్థమయ్యే అవకాశం లేదు. కాబట్టి వెంటనే అక్కడ అన్నాడు, ఓహో అందరినీ పిలిచాడు, ఇట్రండి అన్నాడు. కూడా ఉండేటువంటి వాళ్ళంతా కూడా వచ్చారు, ఆయన దగ్గర ఉండేటువంటి పరివారం అంతా కూడాను. ఇదిగో నన్ను వదిలిపెట్టి, ప్రతిసారి జరిగేటువంటి ఈ జాతరని ఆపి, ఇంద్ర పూజని వదిలిపెట్టి, ఇంద్రయాగాన్ని వదిలిపెట్టి మరొక కొత్తదాన్ని ఆ కుర్రాడు ప్రవేశపెట్టాడు. మీరు వెళ్ళి ఒక్కసారి భయపెట్టరండి అని. ఉరుములు మెరుపులు అన్నీ వచ్చాయి, విపరీతంగా లేస్తున్నాయి. కొద్దిగా పాపం ఈ గోకులవాసులకు భయం వేసింది. ఎందుకంటే ఈ టైంలో వర్షం వచ్చే అవకాశాలు లేవు, అన్ సీజను. అయినా కూడా ఉరుములు మెరుపులు లేస్తున్నాయంటే ఒకవేళ ఇంద్రుడేమన్నా కోపించాడేమో, అందువల్ల ఇట్లా జరిగిందేమో అని అభిప్రాయపడి బాధతో ఉండాలి. వాళ్ళ బాధను చూసిన స్వామి అన్నాడు, మీరేంటి మీ ముఖాలు ఏదో వాడినట్టుగా ఉండి, నా దగ్గర అట్లా ఉండడానికి లేదు, ఉత్సాహంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా, తృప్తిగా ఉండాలా, కానివ్వండి అని వాళ్ళని ఆ భజనలు సాగిస్తూ, ప్రార్థనలు సాగిస్తూ, ఆరాధనలు కొనసాగిస్తూ వాళ్ళని ఉత్సాహంలో ఉంచాడు. వీళ్ళు వెళ్ళి ఉరుములు మెరుపులు అయినాయండి సార్, మేమంతా సైరన్లు ఇచ్చాము, ఏం అక్కడ వినేవాడు ఒక్కడు కనపడడం లేదు. ఇంద్రుడి కోపం వచ్చి తానే కదిలాడు, ఇంద్రుడే కదిలాడు. కదిలి వచ్చి మేఘరూపంలో చేరి ఇది ఎట్లాగైనా ధ్వంసం చేస్తే
మళ్ళీ ఇంద్రయాగానికి వస్తారని ఉద్దేశపడడం వల్ల అంతే వర్షం కురిపించడం ప్రారంభం చేశాడు. కురుస్తూ ఉంది వర్షం, రాను 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 పెరుగుతూ ఉంది దాని యొక్క వడి, సవడి, పరవడి, ఉరవడి. ఎట్టు చూచిన కుంభ వర్షం కురుస్తూనే ఉంది. గాలులు విపరీతంగా వీస్తూ ఉన్నాయి. ఏం చేయాలనో అర్థం కాలేదు పాపం గోవులంతా. అందుకని అంటున్నాను, ప్రధానంగా గవామ రక్షణార్థం వీళ్ళైనా మనుషులైనా అటు ఇటు అనుకుంటున్నారు, కానీ పాపం గోవులట, మన పోతనామాచిన భాగవతంలో కూడా చెప్తాడు, గోవులు దీనంగా చూచాయట కృష్ణుడిని. మా దిక్కేం కావాలి, ఇట్లుంది ఇంత గాలి, ఈ సుడిలో మేమెక్కడ బతకగలం అనేటట్టుగా దీనంగా చూసేటప్పటికీ వాటిని అలా చూడగానే స్వామి ఆలోచన చేశాడట, సరే సరే అని వెళ్ళి అందరిని వచ్చేయమన్నాడు దగ్గరికి. నా దగ్గరకు వచ్చేయండి అందరు అన్నాడు. అందరు దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆ గోవర్ధనగిరి 15 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి గోవర్ధనగిరిని ఒక్కసారి అట్లా ఎత్తి అలా ఎత్తి చిటికెను వేలు మీద నిలబెట్టాడు. అంతే, చిటికెను వేలు మీద నిలబెట్టాడు. వచ్చేయండి అందరు దగ్గరకు అన్నారు. వీళ్ళు ఎంతమంది ఉంటారు, గోకులంలో ఎంతమంది ఉంటారు? అందరూ దాని కిందకు వచ్చారు. 15 కిలోమీటర్ల విస్తీర్ణం, అందరూ దాని కింద చేరిపోయారు. గోవర్ధనగిరి ఎత్తి పట్టున్నాడు. వర్షం పడతానే ఉన్నది, గాలులు వీస్తూనే ఉన్నాయి, భయంకరంగా తుఫాన్ లాగా ఉంది, ఒక దశలో సునామీ లాగా ఉంది. ఏమి కదలడం లేదు. వీళ్ళు హాయిగా ప్రశాంతంగా. ఇప్పుడు అన్నాడు, నేను పట్టుకొని ఉంటాను, మీరు కానివ్వండి మీ భజనలో కానివ్వండి, ఇవి ఆగకూడదు. అది అక్కడ ఇవి ఆగకూడదు. ఉరుములు వచ్చినా, పిడుగులు పడినా, ఏమి పడినా భగవత్ సేవ మాత్రం ఆగనే కూడదు. అది కొనసాగుతూనే ఉండాలి. ఎన్ని ప్రతిబంధకాలన్నా రాని, జీవితంలో ఎన్ని బాధలన్నా రాని, ఎన్ని కష్టాలన్నా రాని, ఎన్ని కన్నీళ్ళన్నా రాని, అవన్నీ కూడా మన ప్రారబ్ధ ఫలాలు. అది తల్లిదండ్రులు కష్టపెడతారు, బిడ్డలు కష్టపెడతారు, ఇవన్నీ ప్రారబ్ధ ఫలాలు. ఇవి అవి కడిగేసుకోవాలి, అవి కడిగేసుకోవాలి. ఎక్కడక్కడ కడిగేసుకోవాలి, భగవద్ భజనలో కడిగేసుకోవాలి. వాళ్ళని అన్నాడు, ఆనందంగా ఉన్నాడు, మీకేం పర్వాలేదని. కార్యక్రమం నడిచిపోతూ ఉంది. ఏదైతే ఆగుతుంది అని అభిప్రాయపడి ఇంద్రుడు వర్షాన్ని కురిపించాడో, వర్షమైతే పడుతుంది, వడగళ్ల వాన కురుస్తూ ఉంది, గాలివాన వస్తూ ఉంది, కానీ కార్యక్రమం ఎక్కడా ఆగలేదు. ఎందుకని? భగవంతుడే వాళ్ళ దగ్గర ఉన్నాడు కనుక. ఎవరి దగ్గర భగవంతుడు ఉంటాడో వాళ్ళ కార్యక్రమాల్ని ఎవరు భగ్నం చేయలేరు అనడానికి గోవర్ధనగిరి ప్రధానమైనటువంటి విషయం. పడుతూ ఉంది. ఎన్ని రోజులు? 1 రోజా, 2 రోజులా, 3 రోజులా, 4 రోజులా, 5 రోజులా, 6 రోజులా, 7 రోజులు, 7 days, 1 week. అప్పుడు ఆలోచన చేశాడు ఇంద్రుడు, ఉన్న మేఘాలన్నీ అయిపోయినాయి, ఇంకెక్కడ అరువు తెచ్చుకుంటామని. మేఘాలు లేవు కురవడానికి. ఎందుకని? ఉన్నవన్నీ అయిపోయినాయి, ఇంకేం మేఘాలు ఉంటే కదా వర్షం. వాయుదేవుడు అన్నాడు, నేను రెస్ట్ తీసుకుంటే ఇంకా నా వల్ల కాదు. వీళ్ళందరూ పట్టుకుపోయాడు. వరుణదేవుడు అన్నాడు, నేనేం కురిసేదయ్యా బాబు, ఒక్క మేఘం లేదు. వాయుదేవుడు అంటున్నాడు, నా కొత్త భుజాలు, నా వల్ల కాదు, నేను పోతున్నా, ఎక్కడో ఏసీ రూమ్లో పడుకుంటా, నేను మాత్రం రానన్నాడు. ఓరి నాయన, ఇప్పుడు ఏం చేయాలా? 7 రోజులు. ఇప్పుడు అర్థమైందే. అంటే భగవంతుడిని ఆరాధించడానికి కూర్చుంటే, జస్ట్ లిసన్, విఘ్నం వచ్చింది అంటే ఈ విఘ్నం 1 రోజా 2 రోజులా? 7 రోజులు. 7 రోజులు అంటే ఏంటో తెలుసా? వారం. ఆదివారం నుండి మళ్ళీ శనివారం వరకు. అంటే ఏంటి దాని అర్థం? ఎప్పుడూ ఉంటాయి. జీవితం అంతా ప్రతిబంధకాలు ఉంటాయి, బ్రతుకంతా ఎదురెండ. అది బ్రతుకంతా ఎదురెండ, బ్రతుకంతా ఎదురెండ, నీవే ఉండాలి
ఎద నిండా బ్రతుకంతా ఎదురెండా మనసు కావాలి పూదండ మనసు కావాలి పూదండ శోభించాలి నీ మెడ నిండా మనసు కావాలి పూదండ శోభించాలి నీ మెడ నిండా బ్రతుకంతా ఎదురెండా నీవే ఉండాలి ఎద నిండా బ్రతుకంతా ఎదురెండా మందైనా అది విందైనా చేదైనా మరి ఏదైనా మందైనా అది విందైనా చేదైనా మరి ఏదైనా చూపులు నీవి చేతలు నావి చూపులు నీవి చేతలు నావి చేతల వెనుక చేతులు నీవి చేతల వెనుక చేతులు నీవి బ్రతుకంతా ఎదురెండా నీవే ఉండాలి ఎద నిండా బ్రతుకంతా ఎదురెండా. కాబట్టి 7 రోజులు, దాని అర్థం అదే, బ్రతుకులో చీకటి ఇప్పుడు వస్తుంది, రోజుకి వెలుతురు ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు సూర్యోదయం అవుతుంది, ఇప్పుడు సూర్యాస్తమయం అవుద్ది అని ఎవరైనా చెప్పగలరేమో కానీ ఇప్పుడు కష్టాలు వస్తాయి, ఇప్పుడు కన్నీళ్ళు వస్తాయి, ఇప్పుడు ఆత్మీయులను పోగొట్టుకుంటాము, మనమే భయంకరమైనటువంటి వ్యాధుల్లో పడతాము అని ఎవడైనా ఊహించగలడా? అది జీవితం అంటే, అది జీవితం అంటే. ఇది అర్థమైన వాడికి అహంకారం తగ్గుద్ది, ఇది అర్థం కానప్పుడు బ్రతుకంత అహంకారంతోనే పాడైపోతూ ఉంటుంది. ఎప్పుడు ఏదొస్తుందో తెలియదు. అందుకని 7 రోజులు కుంభవృష్టి కురుస్తూ ఉండినా, ప్లీజ్ 7 రోజులు కుంభవృష్టి కురుస్తూ ఉండినా స్వామి మాత్రం వాళ్ళని ఆదుకుంటూనే ఉన్నాడు. అంటే 7 రోజులు అవరోధమే, 7 రోజులు అనుగ్రహమే. అది పాయింట్. 7 రోజులు అవరోధాలే, ప్రతిబంధకాలే. 7 రోజులు ప్రగతి సూచకమే, నడుస్తూ ఉంది, ఎక్కడ ఆగలేదు. కనుక జీవితంలో బాధలు ఈ విధంగా ఉంటాయి. బాధలు ఉన్నంత మాత్రాన మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. భగవంతుడి తోడుంటే చాలు, భగవంతుడి తోడుంటే చాలు. బాధలు ఉంటాయి, మనం వాటిని దాటిపోయేటువంటి అవకాశం ఉంటుంది గనక, సదా బాధలు ఉంటాయి గనక సదా భగవంతుడు తోడుండాలి అనేది ప్రధానమైనటువంటి విషయం. అప్పుడు ఏం చేయాలన్నా అర్థం కాక ఇంద్రుడు వచ్చి పాదాల మీద పడ్డాడు. డైరెక్ట్గా అప్పుడు తెలిసి వచ్చింది, ఎవరై ఉంటాడా ఇతను? ఇంత చిన్న కుర్రవాడు 7 రోజులు ఎత్తిపట్టాడంటే ఇంత పెద్ద కొండని, ఇది ఎవర సాధ్యమా మానవ మాతృడికి? కాబట్టి ఎవరై ఉంటాడా అని భక్తిపూర్వకంగా హృదయం ద్రవిస్తూ ప్రార్థించేటప్పటికీ అర్థమైపోయింది, ఓహోహోహో నా ప్రభువేనే, నా ప్రభువేనే. దేవతలకి నేను ప్రభువు, కానీ దేవదేవుడే, అయ్యయ్యో తెలుసుకోలేకపోయానే అని వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. ఎప్పుడైతే ఇంద్రుడు పరిగెత్తుతూ ఉన్నాడో, ఇంద్రలోకంలో ఉండేటువంటి సమస్తం పరిగెత్తే, పారిజాతం మొదలుకొని కల్పతరు, తర్వాత కామధేను వచ్చి డైరెక్ట్గా స్వామికి అవే ఆ పాలు ఇస్తే ఆ పాలతో అభిషేకం చేశాడు, క్షీరాభిషేకం చేశాడు స్వామి యొక్క పాదాలకు ఇంద్రుడు. దాన్ని సురభి కుండ్ అంటారు. ఈరోజు మీరు కనుక గోవర్ధనగిరి చూడడానికి పోతే, ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని దాటిన తర్వాత, అంటే ఆ ప్లేస్ గోవర్ధనగిరి చిన్నది, అది దాటిన తర్వాత ఒక ఆలయము అది ఎంత ఉంటుంది, గోవర్ధన నాథుడు. అక్కడ ఆ గోవర్ధన గిరిధారిని మీరు చూస్తే ఒక చిన్నది, ఇప్పుడు ఎంత ఉందంటే ఒక చిన్న బండ, అంత బండ ఉంది.
దాన్ని పూజిస్తూ ఉంటారు. స్వామి ఎత్తినటువంటి కొండలో ఈ మొక్క ఉండింది అని దాన్ని పూజిస్తూ ఉంటారు. అక్కడ కూడా ఏంటంటే ప్రధానంగా అదే ప్లేస్లో స్వామి నిలబెడితే ఆయన పాదాలు ఈ బండ మీద పెడితే, ఎంత వాస్తవం అనేది వేరే విషయం, మనకు కావాల్సిన విషయం. ఆ బండ మీద పెట్టినప్పుడు ఇంద్రుడు క్షీరాభిషేకం చేశాడని దాన్ని సురభి కుండని ఇప్పటికి కూడా అంటూ ఉంటారు. ఇది గోవర్ధన గిరిదారి అంటే కొండనెత్తి అంతమందిని కాపాడినటువంటి పరమేశ్వరుడు మన బండ బ్రతుకుల్ని కడతీర్చలేడా కనుక ఉద్ధృతనగా ఇప్పుడు అనుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇంత విషయం అర్థమైపోయింది ఉదయం వరకు షట్పది స్తోత్రంలో. కానీ నేను ఇదంతా చేయగలనో లేనో, నేను ఇంత అర్థం చేసుకోగలనో లేనో అనేటువంటి భయం మీకు అవసరం లేదు, భీతి మీకు అవసరం లేదు. కొండనెత్తి కాపాడినటువంటి ఆ కొండదేవుడు అందరినీ ఉద్ధరించడానికి సిద్ధంగా ఉండాడు. మనకు కావలసింది ఆయన మీద భక్తి, భక్తి, అవ్యావృత భజనాత్, అవ్యావృత భజనాత్, అన్ఇంటరప్టెడ్ డివోషన్. ఏ కోణంలో చూసినా కూడాను భక్తి భగ్నం కాకుండా, అహంకారం తల ఎత్తకుండా. ఎంత చిన్నవాళ్ళం, ఏం తెలుసని తెలిసిన వాడికి పండ్ల చెట్టుకి ఎట్లాగైతే పండ్ల చెట్టు వంగుతూ ఉందో కిందకి పండ్లు ఎక్కువయ్యే కొద్దీ అట్లా వంగిపోతూ ఉండే. ఇంత జ్ఞానం ఉంది కదా ఈ ప్రపంచంలో. ఏం తెలియని వాడికి అన్నీ తెలిసినట్టే ఉంటాయి. కాబట్టి అహంకారం ప్రధానమైన విషయం. ఇది కూడాను గోవర్ధనగిరి స్వామిని ఎత్తిపట్టి ఉండేటప్పుడు ఇంకా ఇంద్రుడు రాబోయే ముందు ఒక ముసలాయన కర్ర ఎత్తుకొని పోయి వెనక్కి పోయి స్వామి వెనక్కి ఇట్లా పెట్టాడట. ఇది ఒక విచిత్రమైన సన్నివేశం చూడండి. వెనక్కి పోయి అట్లా పెట్టున్నాడు కర్ర. ఆయన నడవడానికి టొక్కొక్క టొక్కొక్క. మీకు అర్థం కదా, అర్థమైలే. టుక్కుక్ అంటే కర్ర, ఇంకొక టుక్కుక్ ఏంటి మోకాళ్ళు. ఈయన వెనకబోయి పట్టున్నాడు దానికి సపోర్ట్. అప్పుడు ఎవరో వెళ్ళి తాత ఇదేంటిది, దాన్ని ఎందుకు పట్టుండావు, ఏంటి నువ్వు చేతికర్ర దాన్ని ఎందుకే దానికి మొట్టించుండావు, కారణం ఏంటంటే అన్నాడట. నాయనా, మన కన్నయ్య ఈ పర్వతాన్ని 7 రోజుల నుంచి ఎత్తిపట్టి ఉన్నాడు కదా, ఎంత బరువు ఇది, ఎంత భారం ఇది. ఒకవేళ 7 రోజుల నుంచి ఎత్తిపట్టి ఉన్నాడు కనుక ఇప్పుడు ఏదన్నా వాళ్ళ ఆయనకి పాపం కష్టమయ్యి బరువయ్యి ఆయన వదిలేస్తే మనం ఏమవుతామోనని నేను ఇంకెంత ఇట్లాంటి ఎందుకు పెడతాడంటే వ్యాసుడు ఇటువంటి చోట ఇవి రెఫ్లెక్షన్స్ సార్, ఇవి రెఫ్లెక్షన్స్, మన ప్రతిబింబాలు ఇవి, ఇంకేమిలే. లేకపోతే అంటే 7 రోజులు ఎత్తి పడితే ఇప్పుడు వచ్చింది ఆయనకి డౌటు. సరేనా, పోనీ వచ్చిందనుకోండి, ఇప్పుడు ఆయన వదిలేస్తాడు. ఈ ముసలతను కర్రతో గోవర్ధనగిరి ఎత్తి పడతాడు అనే విషయాన్ని ఇంటికి పోయి ఆ ముసలమ్మని అడిగితే ఒప్పుకుంటుంది. ఎవరు అవసరం లే, ఇంట్లో ముసలమ్మ ఉందే, ఆవిడ అక్కడే ఉంటుంది, చెప్పుంటుంది కూడా నలుగురికి. నాకు అర్థమైంది, వ్యాసుడు రాయలేదు కదా, నాకు అర్థమైంది. అతను అంతేలేదు, ఆయన కోపలో కూడా అంతే, మీరు ఉంటుంది ఆవిడ. అర్థమైందే. కాబట్టి ఒకవైపు భగవంతుని యొక్క వైభవం కనపడుతూ ఉన్నా అహంకారాలు ఉండేటువంటి వ్యక్తుల్లో చీకటి అది పోకుండా ఉంటుంది. అంధకారం అట్లాగే దట్టంగా గాఢాంధకారం వ్యాపించి ఉంటుంది అనడానికి ఆ సన్నివేశం తెలుస్తూ ఉంది. కనుక ఇంద్రుడు 7 రోజులు కురిపించిన తనను నమ్ముకొని ఉండేటువంటి భక్తుల కోసం 7 రోజులు అంటే వారం రోజులు. ఇప్పుడు అర్థమైందా మీకు? భగవంతుని యొక్క అనుగ్రహ ఛత్రం నిత్యం మనల్ని కాపాడుతూ ఉంటుందని దాని అర్థం. నిత్యరక్షణ, సత్యరక్షణ. గోవర్ధనోద్ధారక గోపీ జన పాలక, గోవర్ధనోద్ధారక గోపీ జన పాలక, గోకుల సంపోషక గోధన సంరక్షక, గోవర్ధనోద్ధారక గోపీ జన పాలక, గోవర్ధనోద్ధారక గోపీ జన పాలక, గోకుల సంపోషక గోధన సంరక్షక, ఉరుముల మెరుపుల జడివానలతో బాధించను సురపతి,
ఉరుముల మెరుపుల జడివానలతో బాధించను సురపతి. పుట్టగొడుగు వలె, అది ఆ ఎక్స్ప్రెషను పోతనమార్చుడు. పుట్టగొడుగు వలె గోవర్ధనమును పైకెత్తితివి శ్రీపతి. ఉద్ధృత నగ పైకెత్తడం అర్థమవుతుంది. ఉరుముల మెరుపుల జడివానలతో బాధించను సురపతి. పుట్టగొడుగు వలె గోవర్ధనమును పైకెత్తితివి శ్రీపతి. గాలికి పోయెను గర్వములో దిక్కై నిలిచెను చరణములో. గాలికి పోయెను గర్వములు దిక్కై నిలిచెను చరణములు. నీ కరము సోకిన ఆ కొండదే భాగ్యము. అది కదా, ఆ గర్వంతో అతను గాలి వాన సృష్టించిన సమయానికి ఈ కొండ చేసుకున్న పుణ్యం ఏమిటో, లేకపోతే స్వామి యొక్క హస్తం మీద 7 రోజులు నిలబడిందంటే ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి. ఆయన పాదపద్మాన్ని స్పృశించే భాగ్యం ఎవరికి కలుగుతుంది? సామాన్యం అది, సాధారణమైన విషయం అది. అటువంటిది 7 రోజులు దాన్ని ఎత్తి పట్టుకున్నాడంటే తల్లి బిడ్డనెత్తుకున్నట్టుగా ఆ కొండ ఎంత పుణ్యం చేసుకుని ఉండాలను కదా. గోవర్ధను ధారక గోపీజన పాలక, గోవర్ధను ధారక గోపీజన పాలక, గోకుల సంపోషక గోధన సంరక్షక. ఉరుముల మెరుపుల జడివానలతో బాధించను సురపతి. పుట్టగొడుగు వలె గోవర్ధనమును పైకెత్తితివి శ్రీపతి. గాలికి పోయెను గర్వములు దిక్కై నిలిచెను చరణములు. గాలికి పోయెను గర్వములు దిక్కై నిలిచెను చరణములు. నీ కరము సోకిన ఆ కొండదే భాగ్యము. జలచర మృగభూసుర నర రూప, జలచర మృగభూసుర నర రూప. గోప గోపికా గోప గోపికా జన పావన రూప. జలచర మృగభూసుర నర రూప. రేపటి నుంచి అవతారాలు కూడా వస్తాయనుక. జలచర, అది జలచర మృగభూసుర నర రూప. అవన్నీ దశావతారాలు, అందుకనే రాశాను. కాబట్టి ఇది గోవర్ధనగిరి. కాబట్టి గోవర్ధనగిరినెత్తి, బండనెత్తి, కొండనెత్తి భక్తులను రక్షించినటువంటి భగవంతుడు మన బండ బ్రతుకులను కూడా కాపాడుతాడు అనే ఉద్దేశం చేత హే భగవాన్ ఉద్ధృత నగా. కాబట్టి కొండనెత్తినటువంటి, కొండను పైకెత్తినటువంటి గోవర్ధన గిరిధారి. అసలు వాస్తవంగా చెప్తా, ఆ ఉద్దేశంతోనే నేను రేపు మనం రజతోత్సవం జరుపుకోబోయేటువంటి పత్రిక కూడా గిరిధారి అని పేరు పెట్టడంలో కూడా ఉద్దేశం అదే. జనరల్గా అట్లా పెట్టరు, ఒక నేముతో పేరు పెట్టరు. నాకు ఉద్దేశం ఏంటంటే, హే భగవాన్ 7 రోజులు కుంభవృష్టి కురుస్తూ ఉండిన, గాలివాన ఉండిన, ఎట్లాగైతే రక్షించావో, నా ప్రారంభం ఎట్లా ఉందో ఈ పత్రిక నేను స్టార్ట్ చేస్తున్నా. దీనివల్ల కష్టాలు రాని, ఏమన్నా రాని, నేను మాత్రం దీన్ని విడిచిపెట్టను. కానీ నీ అనుగ్రహం నాకు అట్లాగే ఉండాలా. వాళ్ళకు వచ్చిన ప్రతిబంధకాలు ఎందుకు నేను ఊహించాను ముందుగానే, ఎందుకంటే అప్పటికే బాధల్లో కూరుకుపోయింది కనుక జీవితం. కనుక ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు ఒకవైపు ఉండినా నీ సేవ నిరంతరం జరిగేటువంటి భాగ్యాన్ని నువ్వు కల్పించాలి. అందుకని దీనికి నేను గిరిధారి అని పేరు పెట్టుకుంటూ ఉన్నా. రంగనాథానంద స్వామి అడిగారు, ఎందుకని గిరిధారిని పేరు పెట్టావని అడిగితే ఇదంతా చెప్పాను ఆయనకి. గిరిధారిని పేరు పెట్టడానికి కారణం ఏంటి అని. ఫస్ట్ మ్యాగజైన్ మొదట మనకు రిలీజ్ అయినప్పుడు మొదటి ప్రతిని ఆయన విడుదల చేసింది స్వామి రంగనాథానంద. ఇప్పుడు స్వామినందలో అది కూడా వేశాం, ఆయన ఫోటో, ఆయన విడుదల చేస్తున్న ఫోటో కూడా. కనుక నన్ను అడిగారు, గిరిధారి అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని. అప్పుడు నేను చెప్పాను, ఇది నా ఉద్దేశం. ఓ ఇట్ ఈస్ ఫైన్ గో అహెడ్ అన్నారు పాపం ఆ రోజు. ఆ తరువాత ఈ గిరిధారి రచనా వ్యాసంగంలో కానీ, దీని నిర్వాకంలో కానీ
నేను ఎదుర్కొన్నటువంటి బాధలు, కష్టాలు అది అనూహ్యమైనటువంటివి. అందుకనే ఈరోజు ఒక్కసారి అసలు ఆ సోవెనర్కి కూడా నేను గిరి ప్రదక్షిణం అని పేరు పెట్టాను. ఒక్కసారి గిరిదారి చుట్టూ తిరిగితే ఏం జరిగిందా ఫర్ ద లాస్ట్ 2.5 decades అని, ఈ 2.5 దశాబ్దంగా 25 సంవత్సరాలుగా ఒక చేతి మీదుగా ఇది నడిస్తే ఎన్నెన్ని బాధలకు గురయ్యానో నాకే తెలుసు. 4,000 ప్రతులతో ఆ రోజు ప్రారంభం చేశాం. జీవిత సభ్యులే లేరు. 400 రూపాయలు ఉంటే 300 రూపాయలు, 250 రూపాయలే ఉన్నది. కానీ ఈరోజు మీ అందరి యొక్క ప్రేమలైతేనేమి, మీ అందరిలో దూరి ఆయన చేయించడం అయితేనేమి, ఒక రీజనల్ లాంగ్వేజ్లో, ఓ ప్రాంతీయ భాషలో ఉండేటువంటి ఆధ్యాత్మిక పత్రికకి అంటే మినిమం ఒక 20,000 జీవిత సభ్యులు ఉండారు అనేటువంటిది నా భూతో నా భవిష్యత్ అని మాత్రం నేను చెప్తున్నా. ఒకవేళ నా భవిష్యత్ అనను, భవిష్యత్తులో జరగాలని కోరుకునేటువంటి వాడిని. కానీ ఏమో పరమేశ్వరుని యొక్క అనుగ్రహం. అందువల్ల గిరిధారి ఇంత వైభవంగా దీన్ని చేయడానికి కూడా కారణం ఏంటి అంటే నా హృదయంలో ఉంది అది. పరమేశ్వరుడు ఆ రోజు నేను ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎట్లా నడిపించాడు, వాళ్ళని ఎట్లాగైతే కొండ ఎత్తి కాపాడాడో నన్ను కూడా అట్లాగే కాపాడాడనే విషయం నాకు ఆయనకే తెలుసు గనక ఈరోజు గిరిధారి రజతోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇది ఉద్ధృత నగభిధనుజ. నెక్స్ట్ పాయింట్, నగభిధనుజ. ఇది నగభిత అనుజ అంటే తమ్ముడు. ఎవరికి? ఇంద్రుడికి తమ్ముడు. అందువల్ల చూడండి ఎంత దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందే చూస్తే. ఉద్ధృత నగ. ఇప్పుడు మనం గోవర్ధనగిరిని అర్థం చేసుకున్నాం. నగభిధనుజ, అయ్యా ఇంద్రుడికి తమ్ముడా, దీనికేంది మళ్ళీ? అది శంకర రాశారు కనుక చాలా జాగ్రత్తగా చూడాలి మనం. నగభిధనుజ, ఇంద్రుడికి ఆయన తమ్ముడు గనక. అంటే దితి అదితులు ఉండారు కదా కశ్యప మహర్షికి. కాబట్టి వాళ్ళల్లో దేవతలు అదితికి, రాక్షసులు దితికి పుట్టారు. కశ్యప మహాపురుషు ఆయనకి 2 భార్యలు అయితే. కాబట్టి ఆ దేవతల్లో ఇప్పుడు అదితి కుమారుడుగా పుడతాడు మన వామనమూర్తి ఉపేంద్రుడు. అంతకుముందే దేవతలు పుట్టిండారు కదా. కనుక ఆ దేవతలకు రాజు సురరాజు ఇంద్రుడు గనక, ఇంద్రుడు ముందు పుట్టిండాడు, తర్వాత వామనమూర్తి పుడతాడు గనక ఆయనకైన తమ్ముడు. అది ఆడ నగభిధనుజ. అందువల్ల ఉపేంద్ర శబ్దం అది వామన ఉపేంద్ర అంటే. కాబట్టి అంటే ఇంద్రం ఉపగత, అది ఆయన ముందు పుట్టాడు, ఆయన అనుసరించి ఈయన పుట్టాడు ఆయన తరువాత. అది ఉపగత. ఇంద్రం ఉపగత అనుజత్వేన ఇతి, తమ్ముడుగా పుట్టాడు. ఇంద్రం ఉపగత అనుజత్వేన అంటే కాబట్టి ఇంద్రుడిని తమ్ముడులాగా అనుసరించి ఆయన పుట్టిన తర్వాత ఈయన పుట్టాడు గనక ఇంద్రం ఉపగతం. అది ఆడ ఇంద్రోపగతం. ఇంద్ర ఉపగత అనుజత్వేన ఇతి నగభిధనుజ ఉపేంద్ర వామన. ఇంకో మాట చెప్పాలంటే వామనుడు అని అర్థం. కాబట్టి ఇది వామన శబ్దం. ఇంకొకటి కూడా ఉంది. ఉపేంద్ర శబ్దంలో గోవర్ధనగిరి కాదు ఇప్పుడు జరిగింది, గోవర్ధనగిరి చూచాం. ఇప్పుడు అక్కడ ఇంద్రుడి యొక్క గర్వం అనగడం కూడా మనం చూచాం. పుట్టుకలో స్వామి కన్నా ముందు పుట్టినచ్చు ఉండొచ్చు కానీ ఇంద్రుడు దేహము, కానీ వైభవంలో చూస్తే ఈయన ఉపేంద్ర అంటే ఉపరి ఇంద్ర ఉపేంద్ర, సుపీరియర్ టు ఇంద్ర. ఉపరి ఆయనకి పైన ఉండేటువంటి వాడు వైభవంలో. అది గోవర్ధనగిరిలో నిర్ణయం అయిపోయింది కనుక ఉపరి ఇంద్ర ఉపేంద్ర ఇతి. కాబట్టి ఇంద్రస్య ప్లీజ్ ఇంద్రస్య అపి ఉపరి వర్తతే. ఉపరి మీన్స్ ఉపరి వర్తతే, ఆయనకన్నా వైభవపేతంగా చరించినటువంటి వాడు కనుక ఉపేంద్రుడు అని. ఈయన వామనమూర్తి కనుక మొట్టమొదటిది గోవర్ధనగిరిధారి, తర్వాత వామనమూర్తి. నగభిధనుజ అంటే బలిం వామన రూపేణ యాచితవాన్. బలిం అంటే బలిచక్రవర్తి అని, వామన రూపేణ. వామనుడు అంటే పుట్టివాడు, డ్వార్ఫ్ అని అర్థం. వామన శబ్దం ఏంటంటే పుట్టివాడు అని అర్థం. పుట్టివాళ్ళంతా వామనులని కాదు, వామనుడు పుట్టివాడు. సరేనా? అది కాబట్టి బలిం వామన రూపేణ యాచితవాన్ ఇది వామన.
అంటే పొట్టివాడు రూపంలో వచ్చి 3 అడుగులు దానం అడిగాడు కాదు, యాచించాడు కాదు, అందుకని వామన. పొట్టివాడు అని అర్థం. ఇదొకటి. వామన శబ్దార్థం చూస్తే సంభజనీయ. సంభజనీయ వామన అంటే సమ్యక్ భజనీయ, చక్కగా ఆరాధించదగినటువంటి వాడు, చక్కగా పూజించదగినటువంటి వాడు, సర్వ సంపూజ్యుడు, అందరూ కూడాను పూజించదగినటువంటి వాడు గనక వామన. ఎక్కడున్నాడు వామనుడు? మధ్యే వామనమాసీనం. కఠోపనిషత్ మధ్యే, మర్చిపోయారా? మధ్య ఇంకానా? కఠోపనిషత్ స్వామీజీ తర్వాత ఇన్ని ఉపనిషత్తులు చెప్పినా ఇంకా మా దగ్గర నిలుస్తుందనే భ్రాంతి ఏంటి మీకు? మధ్యే అంటే హృదయ కుహర మధ్యే, మధ్యే వామనం ఆసీనం. ఇక్కడున్నాడు. విశ్వే దేవే ఉపాసతే, విశ్వే దేవాహ ఉపాసతే. కాబట్టి ఈ ప్రపంచంలో ఉండేటువంటి దేవతలందరూ కూడాను సంభజనీయం. ఎవరైతే సమ్యక్ భజనీయం, చక్కగా ఆయన్ని ఆరాధిస్తారో, పూజిస్తారో, ఆయన వామన మహర్షి. ఆయన ఎక్కడున్నాడండి? మధ్యే వామనం ఆసీనం. కఠోపనిషత్ చూడండి ప్రమాణం ఎట్లుందో. కాబట్టి మధ్య ఉన్నాడు వామనుడు. అంటే హృదయకుహర మధ్యే అంటే ఆత్మస్వరూపం, అదే పరమాత్మ స్వరూపం. కాబట్టి సంభజనీయ. సంభజనీయ. తమాష చూడండి. ఇంతకుముందు గోవర్ధనగిరిలో, ప్లీజ్ కొద్దిగా సూక్ష్మమైన విషయం, గోవర్ధనగిరిలో ఇంద్రియాలకు రాజు ఇంద్రుడు, ఇంద్రియాణం రాజా ప్రభువు. కనుక ఇంద్రియాలు ప్రభు అయినటువంటి ఇంద్రుడి యొక్క గర్వం అణచడం జరిగింది. అంటే ఇంద్రియ నిగ్రహం జరిగిపోయింది. ఫస్ట్ శ్లోక అవినయం అపనయ విష్ణు దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం. ఇంద్రియ నిగ్రహం జరిగిపోయింది. ఓకే, క్లియర్. ఎందుకని? ఇంద్రియాలకు రాజు కనుక ఇంద్రుడు. ఆయన గర్వం ఎప్పుడైతే అణిగిపోయిందో ఇంద్రియాలు నిగ్రహింపబడిపోయాయని అర్థం. ఇంకేం మిగిలి ఉన్నాయి? ఇంద్రియాలు ఎప్పుడైతే నిగ్రహింపబడ్డాయో మళ్ళీ వాటిని రెచ్చగొట్టడానికి ఇంద్రియ విషయాలు, సెన్సెస్ ఆర్ కంట్రోల్డ్, ఇంద్రియాలు కంట్రోల్ అయిపోయినాయి. కానీ మళ్ళీ ఇంద్రియాలని రెచ్చగొట్టడానికి ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది సెన్సెస్ ఆర్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్, బాహ్యంలో ఉన్నాయి. విషయాలన్నీ, శబ్దాది విషయాలు బాహ్యంలో ఉన్నాయి. రూపం, రసం, శబ్దం ఎన్ని ఉన్నాయి కదా బయట. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు బయట ఉన్నాయి. ఈ 5 బయట ఉన్నాయి. కాబట్టి శబ్దాది విషయాలు ఎప్పుడైతే బయట ఉన్నాయో ఇంద్రియాలను ఒక నిగ్రహిస్తూ ఉన్నప్పటికి కూడాను ఇంద్రియాణి ప్రమాధీని అర్జున హరంతి ప్రసభం మనః. ప్రమాదమైనటువంటి ఈ ఇంద్రియాలని, ఆ విషయాలు మళ్ళీ లాక్కొని పోతాయి ప్రపంచంలోకి. అందువల్ల ఏం చేయాలన్నా తెలుసా? ఇంద్రియాలను నిగ్రహించిన తర్వాత, ఇది గోవర్ధనగిరిధారి ఉద్ధృతనగా నగభిధనుజ సంభజనీయ వామన. దీంట్లో చేయాల్సింది ఏమిటంటే ఇంద్రియాలను నువ్వు నిగ్రహించుకున్నావు, కానీ మళ్ళీ వీటిని రెచ్చగొట్టకుండా ఉండాలంటే ఇంద్రియ విషయాల్ని కూడాను, విషయాల్లో కూడా నువ్వు జాగరూకుడివై ఉండాలి. ఎట్లా జాగరూకుడివై ఉండాలి? ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నావో ఇంద్రియాలని పరమేశ్వరుడికి సమర్పించవే ఇంద్రియ విషయాలు ఉన్నాయి, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, వాటిని కూడా పరమేశ్వరుడికి సమర్పిస్తూ పోవాలి. ఇది సంభజనీయ. ఎట్లా సమర్పిస్తావు? ఏ భావం వచ్చినా పరమేశ్వరుడిదే, ఏ భావం వచ్చినా పరమేశ్వరుడిదే. ఒక విషయం మనకు కావాలనిపించింది అనుకోండి. ఇప్పుడు చూడలే మార్కండేయ మహర్షి, లక్ష్మీదేవి వచ్చినప్పుడు అందరూ ఆవిడ వెంట పడితే క్షీరసాగర మథనంలో ఆయన ఒక్కసారి, ఎందుకని? ఆమె యొక్క వైభవం, ఆమె యొక్క కళ, ఆమె యొక్క సౌందర్యం అవి చూసి అందరూ ముగ్ధులైపోతే మార్కండేయ మహర్షి తల అది దించి కళ్ళు మూసి, ఈవిడ నిజంగా అందంగానే ఉంది, సౌందర్యవతే నిజమే, కానీ నేను చూచానే ఎక్కడ ప్రళయకాలంలో ఆ వటపత్రశాయి, ఆయనకన్నా అందంగా ఉందా ఈవిడ అని అనుకోగానే అది ఎక్కడ అందం అది. కనుక ఎక్కడెక్కడ ఇంద్రియ విషయాలు మనల్ని రెచ్చగొడుతూ ఉంటాయో అక్కడ వాటి వైపు పరిగెత్తడం కాకుండా వాటిని పరమేశ్వరుడి వైపు, ఇది భావయుక్తంగా పరమేశ్వరుడి వైపు తిప్పాలి. కనుక ఇంద్రియాల్ని గోవర్ధనగిరిలో
నిగ్రహించడం ఎట్లాగో తెలిసిపోయింది. ఇంద్రియ విషయాలు కూడా మనల్ని కలతపెట్టకుండా ఉండాలి. మధుర మధుర భావనలే మధుర మధుర భావనలే నీ సేవలో పూలు, మధుర మధుర భావనలే నీ సేవలో పూలు, నా గుండెలో గుసగుసలు వినిపించును గుడి గంటలో, నా గుండెలో గుసగుసలు వినిపించును గుడి గంటలు, నా కవితే కోవెల నా పూజకు తరలిరా, నా కవితే కోవెల. ఇప్పుడు అర్చన చేయించాలని ఆలయానికి వెళ్ళావు, నువ్వు పండ్లు ఇచ్చినా, నారికేళం ఇచ్చినా, మరొకటి ఇచ్చినా, నైవేద్యం తీసుకెళ్ళినా ఏం చేస్తాడు పూజారి? స్వామికి సమర్పిస్తాడు. అంతేనా? విషయాలు ఏవి ఏవి నీ మనసుకు అందుతూ ఉంటే వాటిని ఇటు తిప్పి పరమేశ్వరుడికి సమర్పించాలి. మధ్య వామనం ఆసీనం అది ఆడు. కాబట్టి మన హృదయంలో ఏ పరమేశ్వరుడైతే ఉన్నాడో మధ్యే, హృదయ కుహర మధ్యే ఆయనకి ఈ విషయాలంతా అందిస్తూ పోవాలి. సమర్పణ భావంతో పోవాలి. ఏ ఉంటే అవే. ఎట్లా అది? ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి విషయాలను ఆలోచిస్తూ ఉండడం, అది మధుర మధుర భావన. ఎప్పుడు భగవత్ సంబంధం విషయాలు ఆలోచిస్తూ ఉండాలి. అవి ఆలోచిస్తున్నాం కనుక ఇవి వచ్చేందుకు అవకాశం లేదు. ఇప్పుడు అందుకనే ఎక్కువ సాధనలు బాగా అర్థం చేసుకోండి ప్లీజ్. సాధన ఎందుకు చేయాలి, నామం ఎందుకు చేయాలి అని అంటే, కష్టాల్లో కూడా నవ్వగలగడానికి సాధన ఉండాలి మనిషికి. అది పుణ్యం, అది పుణ్యం. ఎంతో మనం, ఎందుకంటే అలౌకిక కర్మ కనుక భగవద్ ధ్యానం చేస్తాం, సంకీర్తనం చేస్తాం, పారాయణం చేస్తాం. ఇవన్నీ చేయడంలో ఉద్దేశం ఏంటంటే, తద్వారా మనకు వచ్చేటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో కష్టాల్లో కూడాను నవ్వుతూ ఉండగలిగే శక్తిని ఇస్తుంది. అదే గనక పాపం గనక పెరిగిందంటే, నేను చూస్తూ ఉండేవాడిని, భజనలు చేస్తూ ఉంటే ఎవడో ఒకడో ఇట్లా కూర్చొని ఉండేవాడు ఎక్కడో ఒక చోట. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎందుకంటే మొదట్లో భజనలే చేశాం కనుక. ఎవడో ఒకడో కూర్చుంటాడు. ఇంకా వాడి ముఖం చూస్తే మనకు అసలు భక్తే కలగదు, ఇంకా కదలదు. కారణం ఏంటో తెలుసా? అంత పాపం ఉంటుంది. ఎక్కడ ఆనందించాలని అక్కడ దుఃఖపడుతూ ఉండే లక్షణం ఉందే, ఇది పాప ఫలితం. ఇది అందువల్ల తెలుసో తెలియకో చేసి ఉంటాం. ఈరోజు అధికస్య అధికం ఫలం చేసుకోవాలి బాగా. ఎప్పుడు టైం దొరికినా భగవన్నామని చెప్పుకోవాలి. ఎప్పుడు ఎవరు కనిపించినా భగవద్ విషయాలు మాట్లాడాలి, కొంపలు కూర్చేటి కాదు. ముందు ఎవరు కనిపించినా ముందు భగవత్ ఇన్ని వింటున్నారు కదా, ఇవన్నీ చెప్పండి, ఏమైంది, ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ వినేవాడు కూడా ఎంతో తృప్తిగా లేచిపోతాడు. మంచి మంచి మాటల మల్లెలున్నాయి. వెన్నెల నవ్వుల గోపాల, వెన్నెలు తిన్నను రావేళ, వెన్నెల నవ్వుల గోపాల, వెన్నెలు తిన్నను రావేళ. పువ్వుల సొగసు గాలికి తెలుసు, పువ్వుల సొగసు
గాలికి తెలుసు విరిసిన నా మనసు నీకే తెలుసు. వెన్నెల నవ్వుల గోపాల వెన్నలో తిన్నను రావేలా. మంచి మంచి మాటల మల్లెలున్నాయి, తీయని పాటల తేనెలున్నాయి. మంచి మంచి మాటల మల్లెలున్నాయి, తీయని పాటల తేనెలున్నాయి. ఆరగించరావేల అందాల బాల ఆనందమందించి ఉండిపోవేలా, ఆనందమందించి ఉండిపోవేలా. వెన్నెల నవ్వుల గోపాల వెన్నలో తిన్నను రావేలా. ఎంత హాయ్, అంతేగాని ఎప్పుడు మంచి సద్భావాలు నడుస్తూ ఉండాలి హృదయంలో, ఎప్పుడు సద్భావాలు నడుస్తుండాలి, భగవత్ సంబంధమైన ఆలోచనలు నడుస్తూ ఉండాలి. ఎవరు అవసరం లేదు సుఖపడడానికి, నువ్వు చాలు. అదే అర్థం కావాలి మనిషికి. మనకేంటంటే మనకు 10 మంది కావాలా, అది ఏదన్నా కానీ భజన కానీ స్వాధ్యాయం కానీ ఏమన్నా కానీ. ఆ తర్వాత వీళ్ళ తలనొప్పి వాళ్ళ తలనొప్పి వీళ్ళకి లాస్ట్లో కలిసి గొప్పపోయి ఇది కాదు. ఒక్కరే ఉన్న ఆనందంగా ఉండగలగాలంటే మనతో పాటు ఉండాలి. కానీ ఒక్కటి, మనం భజన చేసామనుకోండి స్వామి వస్తాడు, మనం పూజ చేసామనుకోండి స్వామి వస్తాడు. రాకపోతే చేయడానికి మనమే పిచ్చోడమా చెప్పండి? ఏది చేసినా వస్తాడు. నా పాయింట్ అదే, వస్తాడు వెళ్ళిపోతాడు. నేను అందుకనే చెప్పింది, అయ్యా ఆనందం అందించి ఉండిపోవేలా, వచ్చిపోవాలి కాదు, ఉండిపోవాలి. వచ్చిపోవాలని కుదరదు, ఉండిపోవాలి. కాబట్టి ఆయన మన దగ్గర ఉన్నాడు అనుకోండి, ఆనంద స్వరూపుడు కనుక. ఆ కృష్ణ శబ్దమే అది కదా, క్రిష్ ఎల్లప్పుడూ నా ఆనందం, కృష్ణ ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆనందం. ఆయన మన దగ్గర ఉన్నాడు అనుకోండి, ఆనందమే అది. కాబట్టి సంభజనీయ, అది వామన శబ్దార్థం. కాబట్టి ఉద్ధృతనగా నగభిధనుజ. కాబట్టి ఇప్పుడు చూసారా సాధన, ఉదయం వరకు సిద్ధాంతం అంతా అయిపోయింది. సాధన ఏంటో తెలుసా? దమయ మనః శమయ విషయ మృగతృష్టాం అవినయం అపనయ విష్ణు. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం? ఇంద్రియాలు నిగ్రహించుకోవడం. ఇంద్రియ విషయాలు ఏమన్నా ఉంటే అవి కనుక రెచ్చగొట్టాయా, అవి స్వామికే సమర్పణం, మనకేం అవసరం లేదు. పూజారి ఎట్లాగైతే వచ్చినవన్నీ స్వామికి సమర్పిస్తూ ఉంటాడో మనం కూడాను సమర్పించేసి హాయిగా ఫ్రీగా ఆనందంగా ఉండడమే. మంచి మంచి మాటలు, తీయని పాటలు, మధుర మధుర భావనలు చూసి అదే మధుర మధుర భావనలే నీ సేవలో పువ్వులు, అది. కాబట్టి నిజమైన పుష్పాలు ఏంటి? మనం తీసుకొని వచ్చే పుష్పాలు వాడిపోతాయి. ఇవి వాడని పూలు సార్, ఇవి వాడని పూలు, ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటాయి. కాబట్టి భగవత్ సంబంధమైనటువంటి భావాలని ముఖ్యంగా ఒకటి చేసుకోవాలి మీరు. ఇది చాలా ప్రధానమైన విషయం. మీరు ఎంత విన్నా ఇదేం పెద్దగా యూస్ఫుల్ కాదు, వర్కౌట్ కాదు. నా మాట వినండి. మీరు కొన్ని రాసి పెట్టుకోవాలి, కొన్ని భావాలు. అసలు విషయం ఏంటి, వాటిని బాగా కంఠస్థం చేసి పెట్టుకోవాలి. ఇదిగో, ఎవరైనా మనం నిందించినప్పుడు మనసు కృంగుతుంది, అప్పుడు ఈ భావం రావాలి, అది రాసి పెట్టుకోవాలి. రాదు, అర్థమవుతుంది. మనకు ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి, అప్పుడు ఈ భావం రావాలి. పరమేశ్వరుడు ఇట్లా మనల్ని ఉద్ధరిస్తాడు, ఇట్లా ఆదుకుంటాడు. ఈ పరిస్థితుల్లో మనం భగవంతుని ఇట్లా ప్రార్థించాలి. ఇవన్నీ కలిసి మనకు వచ్చే కష్టాలంతా 15-20 ఉంటాయి. అవన్నీ నేను చేశాను అలా, అందుకని చెప్తున్నా. అవి రాసి పెట్టుకోవాలి. అవి వచ్చినప్పుడు ఇవి మనసులో ఉండాలి. అంతేగాని పుస్తకం ఎత్తుకోవడానికి పుస్తకం కుదరదు, మస్తకమే ఉపయోగపడాలి. పుస్తకం ఇల్లే మస్తకమే దాన్ని ఎట్లయినా సరే, ఎన్ని రోజులైనా సరే తలలో పెట్టుకొని అది వచ్చినప్పుడు ఈ భావం వచ్చిందనుకొని ఫినిష్. ఇది ప్రతిపక్ష భావన అంటారు శాస్త్రంలో. దీన్ని ఆపోజిట్ వే ఆఫ్ థింకింగ్, ప్రతిపక్ష భావన.
కనుక ఇది ఎప్పుడు మన హృదయంలో ఉండాలి. అలాంటప్పుడు నిరంతరం భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలు, భావాలు నడుస్తూ ఉంటాయి, సాధన నడుస్తూ ఉంటుంది. ఎక్కడైతే వాటికి ప్రతిబంధకాలు వస్తాయో వాటిని ఈ విధంగా తొలగించుకొని మనం ముందుకు పోతూ ఉంటాం. జస్ట్ లిసన్. ఉద్ధృత నగ గోవర్ధనగిరిధారి నగభిధనుజ వామనమూర్తి. కాబట్టి మొదటి దాంట్లో ఏమో ఇంద్రియ నిగ్రహం, రెండవ దాంట్లో విషయేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని అడ్డుకోకుండా వాటిని కూడాను ఒక యజ్ఞంలో సమితుల్లాగా ఈ మహా భక్తి యజ్ఞంలో దాన్ని వినియోగించుకుంటూ పోవడం. నగభిధనుజ ధనుజ కులామిత్ర, ధనుజ కుల అమిత్ర. నెక్స్ట్ పాయింట్ అది. అంటే ఏమిటి స్వామి ధనుజ కులం? రాక్షస కులం, రాక్షసుడు అని అర్థం. దానికి అమిత్రుడు, అమిత్రుడు అంటే శత్రు. కాబట్టి రాక్షసులకి వైరి. పరమేశ్వరుడు వైరి ఎట్లా అవుతాడు అంటే, రాక్షస మనస్తత్వం ఏదైతే ఉందో రాక్షసులు ఎట్లా ఉంటారు? ధర్మబద్ధంగా నడిచేటువంటి వాళ్ళు దేవతలు. ఇది దైవాసుర సంపద విభాగ యోగం మంది భగవద్గీతలో. కాబట్టి దైవ గుణాలు కలిగిన వాళ్ళు, అసుర గుణాలు కలిగిన వాళ్ళు. అసుర గుణాలు కలిగినటువంటి వాళ్ళు రాక్షసులు, దైవగుణం కలిగినటువంటి వాళ్ళు సురులు. కాబట్టి అసుర గుణం కలిగినటువంటి వాళ్ళు అధర్మంగా చరిస్తూ ఉంటారు, దైవగుణం కలిగినటువంటి వాళ్ళు ధర్మబద్ధంగా ఉంటారు. ధర్మో రక్షిత, ధర్మరూపంలో ఉండేటువంటి దైవమే గనక ఎవరైతే ధర్మబద్ధంగా జీవిస్తూ ఉంటారో అటువంటి వాడిని పరమేశ్వరుడు రక్షిస్తాడు. ఇంకా దాంట్లో మీకు సందేహం అవసరం లేదు. రక్షిస్తీతి విశ్వాస, పరమేశ్వరుడు రక్షిస్తాడు అనేటువంటి భావనతో ఉండొచ్చు. ఎందుకని? ధర్మం, ఎవడైతే ధర్మాన్ని ఆశ్రయించుకొని ఉంటాడో వాడు ఎప్పుడూ చెడిపోడు. ఈ ప్రపంచంలో ధర్మం రక్షించేదే కానీ నశింపజేసేటువంటిది కాదు. కానీ అధర్మానికి సంబంధించిన వాళ్ళు కనుక పరమేశ్వరుడు వాళ్ళని శిక్షిస్తూ పోతాడు రెండు రకాలుగా. ఇప్పుడు రాక్షసుల్లో కూడా కొందరిని పరివర్తన తీసుకొని వచ్చిన పరిస్థితి కూడా ఉంది. మారీచుడిలో ఉంది. వాడు చివరికి వెళ్ళిపోయి ఒక తపోవనంలాగా ఒక చిన్న కుటీరం పెట్టుకొని తపస్సు చేసుకుంటున్నాడు చివరికి, రాంబాణం యొక్క ఇది. కానీ తర్వాత వెళ్ళి రావణాసురుడు రెచ్చగొట్టాడు. ఇంకా వీడి చేతిలో చావడం కన్నా మనం అటు పోవడమే మంచిది, రాముడి చేతిలో చచ్చిపోవడం కోసం పోయాడు. కనుక ఈ రాక్షసుల్లో కూడాను పరివర్తన తీసుకొని రాగలిగేటువంటి అవకాశం ఉండే వాళ్ళలో పరివర్తన తీసుకొని వచ్చి వాళ్ళలో ఉండే అధర్మాన్ని నశింపజేయడం, లేదా ఆ అధర్మ పరుల్ని నశింపజేయడం, సమాజంలో అభ్యుదయం చెడకుండా ఈ రెండు కార్యాలు ధర్మరక్షణార్థంగా పరమేశ్వరుడు నిర్వహిస్తూ ఉన్నాడు గనక ఈయన ధనుజ కుల అమిత్ర. కాబట్టి రాక్షసులు అనేవాళ్ళు ఎక్కడో ఉండరు. మరి రాక్షసుల్ని ఆయన సంహరించుకొని ఎంతమంది రాక్షసులు ఉండారో వాళ్ళని భగవంతుడు చంపుకొని మనకి ఈ సందర్భంలో ఏం ఉపయోగం? ఉద్ధృత నగభిధనుజ. ఇప్పుడు చూసింది ఏంటి? మనం ఇంద్రియాలు నిగ్రహించుకున్నాం, విషయాలు ఏవైతే ఉన్నాయో మనం రెచ్చగొడుతూ వాటిని కూడా పుష్పాల్లాగా తయారు చేసి పరమేశ్వరుడికి సంబంధించాం. అది గోవర్ధనగిరిధారిలో నేర్చుకున్నాం. ఇక్కడేమో వామనమూర్తి యొక్క పూజలో, ఆరాధనలో ఇది నేర్చుకున్నాం. మధ్యలో ఇదేంటి అని అది. కనుక కామక్రోధాలు అనేటువంటి రాక్షసులు అరిషడ్ వర్గాలు ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అవి మనలో ఉండే ఆ రాక్షసులు. ఇవే కదా మన దైవాసుర సంపద విభాగంలో చూసింది భగవద్గీతలో. కాబట్టి ఈ రాక్షస గుణాలు ఏవైతే ఉన్నాయో వీటిని దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అవి కనుక మన దగ్గర పోకపోతే, కొందరు అంటుంటారు పుట్టుకతో వచ్చాయి సార్, ఎప్పుడు పోతాయి? పుడకలతోనా? సరే, అట్లా కాకుండా ఆ పుడకలకు వాటిని పంపించడానికి పెట్టే పిడకలు ఇవన్నీ అవసరం లేకుండా ముందే వాటిని పోగొట్టుకోవాలంటే భగవంతుని యొక్క పాదపద్మాల్ని, చరణ కమలాల్ని షట్పదిలాగా ఆశ్రయిస్తే సరిపోదు. అందువల్ల ధనుజ కుల అమిత్ర. కాబట్టి మనం ధర్మబద్ధంగా జీవిస్తూ ఉండడం, మన కామక్రోధాలు ఏవైతే ఉన్నాయో ఇవే రాక్షసులు కనుక మనలో ఉండేటువంటివి. ఈ రాక్షస గుణాల్ని పోగొట్టుకోవాలి అంటే సుగుణాల్ని పెంపొందించేవాడు పరమేశ్వరుడు. ఆయన్ని ఆశ్రయిస్తే దుర్గుణాల్ని, రాక్షస గుణాల్ని పోగొట్టేటువంటి వాడు. చూశారు ఎంత వచ్చేసిందో? ఇంద్రియాలు నిగ్రహింపబడ్డాయి, ఇంద్రియ విషయాలు మనల్ని రెచ్చగొట్టడం లేదు. మనలో ఇంతకాలంగా అనేక జన్మల్లో పెనవేసుకొని వచ్చినటువంటి కామక్రోధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిస్సారమై నిర్వీర్యమైపోతూ ఉన్నాయి భగవంతుని యొక్క అనుగ్రహం చేత. ఇది ధనుజ కుల అమిత్ర. మిత్ర శశి దృష్టే. నెక్స్ట్ పాయింట్ 4 ఇంకా అయిపోయింది. మిత్ర శశి దృష్టే.
మిత్ర అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు. అది శశి సూర్య నేత్ర అని అర్థం. అది అంటే ఆయనకి రెండు కళ్ళు కూడాను, ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. ఈవెన్ ఉపనిషత్తు కూడా అట్లాగే అథర్వణ వేదంలో చాలా బ్యూటిఫుల్గా దీన్ని చెప్పడం జరిగింది. అగ్నిర్మూర్ధా చక్షుషి, అగ్ని మూర్ధా చక్షుషి చంద్రసూర్యౌ. కాబట్టి ఈ తల ఏదైతే ఉందో ఈ పాలభాగం పైన ఇదంతా అగ్నిస్వరూపం, అగ్నిలోకం. ఇక్కడికి వచ్చేటప్పటికి అగ్నిలోకం నుంచి కాస్త కిందకి దిగేటప్పటికి అగ్ని అంటే మూర్ధ ఈ తల, అది ప్రధానం ఇక్కడ. ఇది అగ్ని మూర్ధ. కిందకు వచ్చామనుకోండి అగ్నిలోకం నుండి చక్షుషి చంద్రసూర్యౌ వేదం. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ మనకు నేత్రాలు కనపడుతూ ఉన్నాయో ఇవి సూర్య చంద్రులు. సూర్యుడు ప్రత్యక్షంగా ప్రకాశించేటువంటి వాడు, చంద్రుడు పరోక్షంగా ప్రకాశించేవాడు, ఇండైరెక్ట్. అసలు వెలుగు సూర్యుడి దగ్గర ఉంది, సూర్యుడి దగ్గర ఉండేటువంటి వెలుగుని అప్పు తెచ్చుకొని ఈయన ప్రకాశిస్తూ ఉంటాడు. అందువల్ల మనస్సుకి అధిష్టాన దేవత చంద్రుడు. ఎందుకో తెలుసా? మనసో చంద్రమా. మనసుకి అధిష్టాన దేవత చంద్రుడు. ఎందుకని? మనసుకి ప్రకాశం లేదు, ఆత్మ ప్రకాశంతో మనసు నడుస్తుంది. యన్మనసానమునతే ఏనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నీదం ఎదిదం ఉపాసతే. మనసు తనంతట తాను ఆలోచించలేదు. కాబట్టి అంతస్తేన లోపల చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసః మనన సామర్థ్యం. కాబట్టి మనసు ఆలోచించేటువంటి శక్తి దానివల్ల వస్తూ ఉంది. కాబట్టి ఆత్మ యొక్క చైతన్యం వల్ల మనసు ఎట్లాగైతే ప్రకాశిస్తూ ఉందో, ఆత్మ స్వయం ప్రకాశం, కానీ మనసు స్వయం ప్రకాశం కాదు, జడం, దానివల్ల ప్రకాశిస్తూ ఉంది. సూర్యుడు స్వయం ప్రకాశం, కానీ సూర్యుని యొక్క ప్రకాశాన్ని అరువు తెచ్చుకొని చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రత్యక్ష ప్రకాశాలు, పరోక్ష ప్రకాశాలు. కాబట్టి పరమేశ్వరుడు మన జీవితాన్ని ఆయనకి శశి సూర్య నేత్ర అన్నప్పుడు శశి దృష్టే, మిత్ర శశి దృష్టే. కాబట్టి సూర్యచంద్ర నేత్రం ఎప్పుడైతే ఉందో ప్రత్యక్షంగానూ భగవంతుని యొక్క కృప నీ మీద పడవచ్చు. జస్ట్ అది పాయింట్. డైరెక్ట్గా పడిపోతుంది. నువ్వు గనక ప్రహ్లాదుడు అయితే, నువ్వు గనక అంబరీషుడు అయితే, నువ్వు గనక ధ్రువుడు అయితే, నేను గనక శబరి అయితే, అంతే డైరెక్ట్గా పడిపోతుంది ఆయన దృష్టి. ఎందుకని? రెండు ఆయన దగ్గరే ఉన్నాయి. స్వప్రకాశంతో కూడినటువంటి చంద్రుడు, అదే సూర్యుడు, పరప్రకాశంగా ఉండేటువంటి అక్కడి నుంచి ప్రకాశాన్ని అరువు తెచ్చుకొని ప్రకాశించేటువంటి చంద్రుడు. ప్రత్యక్షం, పరోక్షం, డైరెక్ట్, ఇండైరెక్ట్ రెండు ఇక్కడే ఉన్నాయి. కనుక దీనికి గనక నువ్వు అర్హుడయ్యావా, పరమేశ్వరుడే ప్రత్యక్షమై ఆయన యొక్క అనుగ్రహ దృష్టితో నిన్ను తరింపజేస్తాడు. లేదా అలా కాలేదనుకోండి, దైవం మానుష రూపేణ, దైవం మానుష రూపేణ. కాబట్టి ఇంకొక విధంగా, మరొక విధంగా, ఒక గురు రూపంలో, ఒక యతి పురుషుని యొక్క రూపంలో, ఒక ఆప్తవాక్యం యొక్క రూపంలో నిన్ను భగవంతుడు ధరించేటువంటి అవకాశం ఉంటుంది. ఆయనకి ఈ రెండు దృష్టిలు ఉన్నాయి. వీటిల్లో ఏది పడ్డా కూడాను మనం తరించిపోతాం. ఆ రెండిట్లో ఏది పడాలనుకున్నా ముందు మనం భక్తిలో పడి మునిగిపోవాలి. అది జరగాలి. ముందు సాధన నిరంతరంగా, నిరాటంకంగా, నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉండాలి. అప్పుడే ఇది సాధ్యమవుతూ ఉంటుంది. ఓకే స్వామీజీ, ఒకవేళ దృష్టి పడింది అనుకోండి, ఇంకేముంది, అయిపోయింది పడితే. అందువల్ల వెన్నముద్దల్లో చోట అయ్యా, ఇప్పుడు చూడండి, మనం షట్పది స్తోత్రం ఉదయం మొదటి నుంచి చూస్తున్నాం. నయన కమలం, హృదయ కమలం, నాభి కమలం, చరణ కమలం. ఈ మూడు చోట్ల బిజీగా ఉంది వ్యవహారం. చూడండి, ఎందుకు నీ అడుగుల కడపడి ఉంది చిన్ని కృష్ణ అంటే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్కడన్నా పోతే అండి డబుల్ రూమ్ ఉందా అని అడిగారు అనుకోండి, మీరు ఎక్కడన్నా వెళ్ళి, ఖాళీ లేదండి అంటే సింగిల్ రూమ్ చూడండి సార్, ఏం లేదు చాప ఉంది. తిరుమలకి వెళితే ఆ రోజుల్లో అట్లా అర్థమవుతుంది. అట్లాగే ఇక్కడ కూడాను నేను ఎందుకు నీ అడుగుల కడపడి ఉంది చెన్ని కృష్ణ అనాల్సి వచ్చిందంటే మిగతా అన్నీ బిజీగా ఉండే. అది ఉరమును
శ్రీదేవి ఆశ్రయించే కృష్ణ ఆ, ఆ, ఉరమును శ్రీదేవి ఆశ్రయించే. శశి సూర్యులు కళ్ళలో కదులుతుండే. శశి సూర్య నేత్రం అంటే వెనముదల రాశాను నేను ఇది. ఉరమును శ్రీదేవి ఆశ్రయించే శశి సూర్యులు కళ్ళలో కదులుచుండే. నాభి కమలమున బ్రహ్మ చేరిపోయే. వాటబడు జ్ఞాన బ్రహ్మ నీ చరణము అది నీ అడుగుల కడ పడివోదు చిన్ని కృష్ణ కృష్ణ ఆ, ఆ, ఆ. ఉరమును శ్రీదేవి ఆశ్రయించే కృష్ణ ఆ, ఆ. ఉరమును శ్రీదేవి ఆశ్రయించే శశి సూర్యులు కళ్ళలో కదులుచుండే. నాభి కమలమున బ్రహ్మ చేరిపోయే నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ. అదే చూస్తే అన్నీ షట్పద వ్యవహారం ఇదంతా. కమలం నయన కమలం చూసారా, ఏది ఎక్కడుంది, మనకు అవకాశం లేదు. పోనీ ఆయన హృదయ కమలంలో మనం చేరిపోతామా, అమ్మవారు ఇక్కడే ఉండే మనం పోగానే ఈవిడితో పెద్ద బాధ. మనం ఇట్లా అడగ తిరిగి సరే నువ్వు మసాజ్ చేసుకో చాలు, కానీ మాకు స్వామి కావాలి, నువ్వు అవసరం లేదు, నీ వెంట మేము ఎప్పుడు పడలేదు, పో మసాజ్ చేసుకో. మసాజ్ అంటే కాబట్టి ఉర్రమును శ్రీదేవి ఆశ్రయించే అవి చేరిపోయాయి. కాబట్టి హృదయ కమలం మనకు లేదు. శశి సూర్యులు కళ్ళలో కదులుచుండే ఇదొకటి. మళ్ళీ ఊరికే లేరాడు, కదులుతుండాలని, ఎందుకంటే కిరణాలు కనుక. కాబట్టి కళ్ళ దగ్గరకు పోతా ఉంటే వాళ్ళు ఇట్లా వదిలే చూడబాగానే, అంత సీరియస్గా మేము చూడలేము, మిమ్మల్ని డైరెక్ట్గా చూడాం బాబు, మీరు కూడా అవసరం లేదు. కాబట్టి నయన కమలం మనకు లేదు, హృదయ కమలము లేదు. పోనీ ఆయన ఊళ్ళో పడుకుంటామని ఆడిగిపోతే ఈయన 4 తలలు వేసుకొని చూస్తానే భయపడేటట్టుగా. నాభి కమలమున బ్రహ్మ చేరిపోయే. నేను ఒకరోజు ధ్యానం చేస్తూ ఇట్లా వచ్చాను, ఎక్కడ పట్టినా ఎవరో ఒకరు ఉన్నారు, పేరు జ్ఞాన బ్రహ్మే, కనీసం నాభి కమలం అన్నా దొరుకుతుందంటే అది కూడా దొరకడం లేదు. అక్కడ కూడా బ్రహ్మ చేరిపోయాడు. జ్ఞాన బ్రహ్మ ఎక్కడ ఉన్నారంటే నీ ఎక్కడ నీ అడుగుల కడ పడి ఉంది చిన్ని కృష్ణ. అప్పుడు ఆ పైనుండే వాళ్ళకి తెలిసి వస్తుంది, ఒరే 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 ఏదో ఎక్కడెక్కడో ఉన్నాం అనుకున్నాం కానీ వీడికి దొరికింది కానీ భాగ్యం మనకు దొరకలేదని అందరి కింద చూస్తారు. ఎందుకని పాదోస్య విశ్వాభూతాన్ని కదా, విశ్వమంతా మందే. ఎందుకని విశ్వమంతా మంది ఎక్కడైతే ఉందో అక్కడ పోయి మనం చేరిపోయినాం. నీ అడుగుల కడ పడి ఉందో చిన్ని కృష్ణ శశి సూర్య నేత్రం. అది అర్థమవుతుంది, చూచారా. కనుక ధనుజ కుల మిత్ర, ధనుజ కుల అమిత్ర, మిత్ర శశి దృష్టి. ఇప్పుడు ఆయన దృష్టి పడింది అనుకోండి, సూర్యచంద్రుల మీద పడే అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ చేరుంటే ఇంకేంది వాళ్ళ మీద దృష్టి. కళ్ళుని ఎక్కడ చూస్తాయి, చూస్తాయా? చూడు, ఇంకా ఈవిని ఇట్లా చూడాలి స్వామి. భక్తుడు తల వంచాలి కానీ భగవంతుడు తల వంచనే వంచడు. అర్థమవుతుంది? ఆవిడని చూసేది కూడా లేదు, అందుకని ఆవిడ మసాజ్ చేస్తుండేది. దీని పేరేంటి? కాకా పట్టడం. మనది అది కాదు, మన వ్యవహారం వేరే. ఇంకా నావేం చూసుకుంటాడు. ఆ మహానుభావుని యొక్క పాదం అట్లా పెడితే మనం కనపడతా ఉంటాం.
ఎందుకని పాదాల దగ్గర పడి ఉండేవాళ్ళం కనుక ఆయన నడిచాడు కూడా ఇట్లా. పాదం దగ్గర ఎవరు కనపడతారు? వీళ్ళ ముగ్గురు కనపడే అవకాశం లేదు. మన మీదనే ఆయన దృష్టి. ఇప్పుడు వాళ్ళ దృష్టి కూడా మన మీదనే పడుతుంది. ఎందుకని? మనం కూడా అక్కడ చేరిపోయి ఉంటే బాగుండే. అసలు ఇతనికి తెలిసిందే విషయం. మనం ఇక్కడ ఉన్నామే కానీ ఏదో పైన ఉండామనుకున్నామే కానీ పైనుంటే మన దృష్టి ఆయన దృష్టి ఇక్కడ పడుతుంది. దృష్టే భవతి, ఆయన దృష్టి పడింది మన మీద. ఇప్పుడు ఈ భక్తి వల్ల దృష్టే భవతి. అప్పుడేమవుతామో తెలుసా? ప్రభవతి, ప్రకర్షణ భవతి. అన్నీ ఉన్నవాళ్ళు ఏమీ చేయలేకపోయినా ఏమీ లేకపోయినా అన్నీ చేసేటువంటి శక్తిని పరమేశ్వరుడు నీకు అనుగ్రహిస్తాడు సార్. అది ప్రభవతి. ఎందువల్ల? దృష్టే భవతి. ఆయన యొక్క చూపు, ఆ మంగళకరమైనటువంటి దృష్టి నీ మీద పడింది కనుక ప్రభవతి, ప్రకర్షణ భవతి. పడిపోయింది కదా. ఇప్పుడు చెప్పండి, ఆయన దృష్టి పడిన తర్వాత ఇంకా సంసారం ఉందా? బాధలు ఉన్నాయా? దుఃఖం ఉందా? బంధాలు ఉన్నాయా? చెప్పండి, ఉన్నాయా? ఉంటాయా? వాటికి ధైర్యం ఉందా అని. అది భావ తిరస్కార. ఈ సంసారాన్ని, ఈ సంసార బంధాన్ని, సంసారం అంటే భార్య పిల్లలు కాదు, మీకు తెలుసు కదా, అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. సంసారం అంటే దుఃఖాన్ని కలిగించేది ఏదైనా బంధమే, బంధాన్ని కలిగించేది ఏదైనా సంసారమే. అది భవ తిరస్కార కిం నభవతి. ఇంకా ఇది ఎక్కడ మిగులుతుంది మనకు? ఈ సంసార దుఃఖం ఎట్లా మిగులుతుంది? ఎందుకని? సంసార దుఃఖం, సంసార భయం మిగిలి ఉంది అంటే అది కార్యం. సంసారం కారణం అజ్ఞానం. అజ్ఞాన కార్యం ఇది సంసారం. అజ్ఞానం కారణం, అజ్ఞాన కార్యం సంసారం. అజ్ఞానం ఉన్నంత వరకు సంసారం ఉంటుంది. సంసార భయాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీళ్లు ఉంటాయి. ఈ భవసాగరాన్ని మనం ఈదలేం. కానీ పరమేశ్వరుడు యొక్క దృష్టి పడిపోయిన తర్వాత ఆ వెలుగులో ఈ సంసార తిమిరాలు ఉండేందుకు అవకాశమే ఉందే చెప్పండి. కాబట్టి ఇది ఎగిరిపోకుండా ఎట్లా ఉంటుంది? భవ తిరస్కార కిం నభవతి. ఇంత క్లియర్గా మనకు భగవంతుడు తెలియజేస్తూ ఉంటే నాయన ఇంకా అజ్ఞానం ఉండేందుకు అవకాశం లేదు. సూర్యోదయంతో ఎట్లాగైతే చీకట్లు మిగలడం లేదో పరమేశ్వరుని యొక్క అనుగ్రహ దృష్టే భవతి ప్రభవతి. భవ తిరస్కార కిం నభవతి. కాబట్టి సంసారం ఇంకా మిగిలే అవకాశం ఏముంది? కనుక ఎప్పుడు కూడాను ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటే. ఏం చేయాలి? దృష్టి నిరంతరం పరమేశ్వరుడి మీదనే ఉండాలి, అంతే, ఇంకేం లేదు. ఆయన పాదాలను చూస్తూ ఉండాలి కదా. ఊరికే అమ్మవారి కోసం అన్నాను కానీ లక్ష్మీదేవి అని ఎక్కడైనా చూడండి. ఇప్పుడు చరణకమలం, అటు పైకి చూచామనుకో నయనకమలం, హృదయ కమలం, నాభీకమలం, అంతా కరకమలం. ఇదే వెన్నముద్ర. టైం లేదు కానీ వెన్నముద్ర నేను రాయలే ఒకటి. అయ్యా, ఇంత సుకుమారమైనటువంటి నీ యొక్క హస్తములు, కరములు, కోమలమైనటువంటి కరములు, ఆ బండి ఎట్లా లాగేవి అర్జునుడికి? రాయలే నేను. ఏది? వెన్నముద్రలో ఒకటి ఉంది. కాబట్టి ఆ బండి లాగి నీ కర్ర పద్మము ఎంత కందిపోయిందో, ఏది ఒక్కసారి ఇస్తే కాపటం పెడతామని రాశాను. ఎందుకు తెలుసా? అట్లయినా దొరుకుతుందేమో అని. ఫోమెంటేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయినాం. పరమేశ్వరుడు అన్నీ అక్కడే. మన వ్యవహారాలంతా ఆయన పాదాల దగ్గరే ఉండాలి. ఇంక ప్రపంచంతో ఏం అవసరం లేదు. అది కొరివి. ప్రపంచం ఏంటి? బాగా చెప్పండి. తలగొక్కోవద్దు. అర్థమవుతుంది? తల ఉండేది ఎందుకంటే ఆయన పాదాల దగ్గర పెట్టడమే కానీ ఆ కొరివిని తెచ్చి గొక్కోవడం కోసం కాదు. మన దృష్టి ఎప్పుడూ ఆయన మీదనే ఉండాలి. కనుక ఇప్పుడు మనం అందరం కలిసి ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తాం. ఇప్పుడు పోతున్నాం కనుక. ఎందుకని తెలుసా? హే భగవాన్, నీకున్న భక్తి రాముడి మీద నేనే దృష్టి, రెండవ దృష్టి లేదు. ఇప్పుడు మేము ఈ షట్పది స్తోత్రంలో 4వ శ్లోకం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మా హృదయం గనక కేవలం ఆయన చరణ కమలాన్ని కనుక ఆశ్రయిస్తే, నయన కమలాన్ని ఆశ్రయిస్తే, హృదయ కమలాన్ని ఆశ్రయిస్తే, కరకమలాన్ని ఆశ్రయిస్తే అయిపోయింది. మా జన్మ ధన్యమైపోతుంది. కారణం దృష్టే భవతి ప్రభవతి. ఆయన దృష్టి, మంగళకరమైనటువంటి దృష్టి మా మీద పడిపోతుంది. కనుక నీవెట్లాగైతే ఆ రామస్వరూపాన్ని నిరంతరం దర్శిస్తూనే జీవించావో, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం కదా. అవకాశాన్ని మాకు కూడా ప్రసాదించు. భావన చేయండి ఇప్పుడు హృదయంలో. ఎందుకో తెలుసా? ఇప్పుడు పోయి మనం అక్కడికి పోతాను, అక్కడ అభయాంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి ఉండేది. ఇప్పుడు మనం ఈ భావనతో వెళ్తాము. అందుకని చెప్తున్నాను మీకు, ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు.
రాముని తప్ప రెండవ చూడలేదు. గతంలో మీకు చెప్పుంటానేమో, కొంతమందికి వినని వాళ్ళకి ఉపయోగపడతాయి. 2 minutes అనండి. ఇది రామాయణంలో లేదు కానీ ఆఖ్యాయిక, దీన్ని దంతకథ అంటారు. అంటే కొన్ని దంతకథలు ఉంటాయి మన దగ్గర. దంతం అంటే పళ్ళు కదా, దంతకథ అంటే నోటితో చెప్పుకుంటూ పోతుంటారు. వాటికి ఏం పెద్ద ఆధారాలు ఏమి ఉండవు, ప్రమాణాలు ఏమి ఉండవు, శాస్త్ర ప్రమాణం ఏమి ఉండదు. ఒక దంతకథ ఒకటి ఉంది ఆంజనేయ స్వామిది, అది చెప్తా ఆయన దగ్గర పోతున్నాం కనుక. రామ పట్టాభిషేకం అయిపోయిన తర్వాత హాయిగా అందరు ఉన్నారు. ఒకరోజు ముగ్గురు తమ్ముళ్ళకి ఒక ఆలోచన వచ్చిందట. ముగ్గురు కూర్చొని, వాళ్ళ ఆలోచన రావడానికి కారణం ఆంజనేయ స్వామి. వాళ్ళు ముగ్గురు పోయి ఒక రూములో కూర్చొని తాళం వేసి మరి లోపల గడి వేసుకొని కూర్చొని, అప్పుడు భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు కలిసి ఆలోచన చేశారట. చేసి ఏమిటంటే, మన పరిస్థితి బాగలేదు, ఇది కొద్దిగా కాన్ఫిడెన్షియల్ టాక్, క్యాబినెట్ మీటింగ్, లీక్ కాకూడదు, మనలోనే ఉండాలి. ఏం ఉండాలయ్యా, ఏమిటి విషయం? అప్పుడు ఒక్కొక్కరు చెప్పారట. అయ్యా లక్ష్మణ, భరతుడు చెప్తున్నాడు, నువ్వు రాముడు కూడానే ఉన్నావు కనుక, అన్న కూడా ఏది అరణ్యంలో కూడా కనుక, నువ్వు అయోధ్యలో ఉన్నావు ఒకటి, అరణ్యంలో ఉన్నావు ఒకటి, నువ్వు అక్కడే ఉన్నావు, సేవ చేసుకుంటున్నావు. 14 సంవత్సరాలు ఇక్కడ ఎంత బాధపడ్డామో రాముడికి దూరమై మాకు తెలుసు. ఎవరో భరతుడు, శత్రుఘ్నుడు. అవును నిజమే కదా, ఏం చేస్తామో, నా అదృష్టం కొద్ది ఆ భాగ్యం ఉంది. అది కాదు, ఇప్పుడు ఇంతకాలానికి ఈయన వస్తే ఈయనకు సేవ చేసుకునే భాగ్యం కలగాలని మేము తొందరపడతా ఉంటే వీలు కావడం లేదు. ఎందుకని? లక్ష్మణుడు అన్నాడట, మీ పరిస్థితి అట్లుంది, నా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలుసా? మీరు ఎట్లాగో దూరంగా ఉన్నారు, అలవాటు పడ్డారు 14 సంవత్సరాలు. నేను 14 సంవత్సరాల దగ్గరుండి కాఫీ నేనే, ఐస్ క్రీమ్ నేనే, అన్నీ నేనే, ఏది కావాలంటే నన్నే అడిగేవాడు. సరేనా? నేను ఎప్పుడైనా చూస్తూ ఉండేవాడిని. ఇప్పుడు నా పరిస్థితి కూడా అట్లాగే అయింది. మీకు కష్టం కలగడం లేదు కానీ నాకు చాలా కష్టంగా ఉంది. ఎందుకని? నాయన లక్ష్మణ, ఒక గ్లాసు మంచినీళ్ళుదే అంటే నేనంటే ఎత్తుకునేటప్పటికి అతను ఇచ్చేస్తున్నాడు అక్కడ పోయి. ఎందుకని? అంత తొందరగా నేను పోలేను, సముద్రం దాటినాడు కదా. ఏం చేయాలి? ఇది ఒక్క పని చేయడం లేదని భరతుడు అంటున్నాడు. నా విషయం అట్లాగే ఉంది, ఏ పని చేయాలన్న వీలు కావడం లేదు. మరి అన్నకు తమ్ముళ్ళుగా పుట్టాము, ఇటువంటి అన్న ఎవరికి దొరుకుతాడు? ఆయనకి సేవ చేసే భాగ్యం లేకుండా ఏంటిది? అప్పుడు వీళ్ళు ఆలోచించారట, ఒకటే చేద్దాం. ఏం చేద్దాం? అతన్ని పంపించేస్తాం. మన వల్ల అవుతుందే? లక్ష్మణ స్వామి అన్నాడట, ఇది మీకు తెలియదు కానీ నేను అక్కడ ట్రై చేశాను కొంత, నా వల్ల కానీ లేదు. చూడ్డానికి అట్లా ఉన్నాడు కానీ ఏమి తెలియనట్టుగా రామ 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 అని చాలా గట్టాడు. నవవ్యాకరణ విశారద సార్. ఆయన్ని గురించి వాల్మీకి కలం ఎంత కదిలిందో సుందరకాండ చూడాలి, చిన్న విషయం కాదు అది. కాబట్టి నేను ఎంతెంతో ప్రయత్నం చేశాను. మన ఆలోచనలు అక్కడ అంతేనా? పోనీ శక్తితో ముగ్గురం కలిసి నెడతామా? ఏమి లే, 1 వేలు చాలు. మన ముగ్గురికి 1 వేలు సరిపోద్ది. చిన్న విషయం కాదు అది. అసలు నేను మూర్చపోతేనే పర్వతాన్ని ఎత్తుకొని వచ్చినవాడు. ఇటువంటి విషయాల్లో పోబాకండి, అనవసరం లేనిపోని బాధ. అందువల్ల ఎక్కడ శక్తి సరిపోదో అదేం చేయాలి? ముక్తే, యుక్తి. ముక్తి కాదు, యుక్తి. కాబట్టి ఏదన్నా ఒక ప్లాన్ చేసి పంపించేయడానికి ప్రయత్నం చేస్తాం కదా. ఆయన పోయాడు ఉండాడు, అది వేరే విషయం. మనకు పనులన్నీ దొరికేటట్టుగా చూసుకుంటాం అని అనుకొని వీళ్ళు ఒక లిస్టు తయారు చేశారట. ఉదయాన్నే రాముడు నిద్ర లేవగానే, చూడండి తమాషా, రాత్రి అలారం పెట్టేది నేను, ఉదయం పోయి ఆపేది నేను. ఆ తర్వాత ఏంటి? ఇంతే. ఇక అక్కడి నుంచి బ్రష్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళి పెట్టేది నేను, నీళ్లు పెట్టేది నేను, స్నానం చేసేది నేను. ఆ తర్వాత వచ్చి ఇట్లా ఉదయం నుంచి రాత్రి పడుకున్నంత వరకు. మళ్ళీ కనుక ఆఫీస్కి వచ్చాడా, ఆఫీస్లో ఫైల్స్ అన్ని తీసుకుపోవడం చేయడం, అవన్నీ కూడా నేనే అని ఒక ఆయన. ఇప్పుడు అందరు కలిసి, ముగ్గురు తమ్ముళ్ళు కలిసి ఎన్ని పనులు రాముడికి ఉన్నాయో అవన్నీ రాసేసుకొని, ఇవి లక్ష్మణుడివి, ఇవి భరతుడివి, ఇవి శత్రుఘ్నుడి, బ్రహ్మాండంగా తయారు చేసుకుని పెద్ద లిస్ట్ అయిపోయిందంట, 40 పేజీల పుస్తకం ఒక్కొక్కరికి. అప్పుడు వీళ్ళు అవి ఎత్తుకొని ఫైలు రాముడి దగ్గర పోయినారు. పోతే రాముడు చూసి, ముగ్గురు ఫైల్స్ పట్టుకొని ఒకేసారి వచ్చారు, ఏ విషయం? మహానుభావా, నీకు తెలియదు ఏముంది, నువ్వు సర్వజ్ఞుడు, అది ఇది ఎద్దులేవా, నువ్వు విషయానికి రా.
విని విని చస్తున్నాం. ఈ స్తోత్రాలు చేయడమే కానీ షట్పది కూడా ఎంతమంది స్తోత్రాలు చేశారు. ఇట్లా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండారయ్యా? శృతి మందిరం తప్ప. నాకు అవన్నీ వద్దు, కానీ అసలు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. ఏం లేదు అన్నయ్య, మీకు సేవ చేయాలని. అరే మీరా ఎప్పుడు చేస్తారు కదా? అట్లా కాదు, ఒకరి పనిలోకి ఇంకొకరు వెళ్ళకుండా, ఎవరి పోర్ట్ఫోలియో వాళ్ళది, ఒకరి పోర్ట్ఫోలియోకి ఇంకొకరు ఇంటర్ఫీర్ కాకుండా, ఈ గొడవలు లేకుండా మేము ఉన్న పనులు మేము విభజించుకున్నాము. మీరు ఎస్ అంటే, గ్రాంటెడ్ అంటే, అప్రూవ్డ్ అంటే ఇంకా మేము రేపు మార్నింగ్ నుంచి ప్రొసీడ్ అయిపోతామని. రాముడు ఏది తీసుకుంటారు అని భరతుడిది చూసి 40 పేజీలు, లక్ష్మణుడిది చూసి, శత్రుఘ్నుడిది చూసి అప్పుడు నవ్వుకొని, రాముడికి తెలియదా అంతరంగమున్న ఆత్మారాముడు అనంత లోకంలో చుట్టొచ్చేవాడికి ఆయనకెందుకు తెలీదు? ఓహో ఇదే వ్యవహారం అనుకున్నాడు. అట్లాగే నాయన వెంటనే వాడు పెన్ను తీసి, అన్నయ్య సంతకం పెట్టాడు. నా మాట కూడా నమ్మరా రైటండి, అప్రూవ్డ్, గ్రాంటెడ్, పోండి. ఎంత ఆనందం అయిపోయిందంటే వాళ్ళకి, చెప్పలేనంత ఆనందం అయిపోయిందంటే. ఇప్పుడు సడన్గా వాళ్ళు వెళ్ళబోయే ముందు, నాయన ఉండండి హనుమా అన్నంట అక్కడ ఉన్నాడట, అది పోలే. ఇప్పుడు వీళ్ళకి కనపడలేదు కానీ రాముడికి కనపడతా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆ స్తంభం వెనక నిలబడేడు చూస్తున్నంటే. ఆ రాముడిని చూడకుండా ఉండలేడు కదా ఆ మహాత్ముడు. అందుకని వీళ్ళు ఎదురుగా పోయారు, ఆయన రావద్దన్నారు, పని ఉందని. ఆయన అక్కడ ఉన్నాడు, కానీ అక్కడి నుంచి రాముడు హనుమా ఇట్రా అని. వీళ్ళు ముగ్గురు ఒకరినొకరు చూసుకున్నారట. మళ్ళీ ఎందుకు పిలుస్తున్నాడు అతను? తీరా వచ్చిన తర్వాత, నాయన మా తమ్ముళ్ళు ఈ విధంగా తీసుకొచ్చారు, వాళ్ళంటే నాకు చాలా ప్రేమ, వాళ్ళకు కూడా నేనంటే చాలా ప్రేమ, పరస్పర ప్రేమలు ఇవన్నీ, అన్యోన్యాశ్రయత్వం, చిన్నప్పటి నుంచి ఇట్లాగే ఉండేవాళ్ళం కనుక ఇదిగో ఈ పనులన్నీ వాళ్ళకి ఇమ్మంటున్నారు నాయన, ఇస్తున్నా. వాళ్ళు ఎంతకైతే నన్ను ప్రేమిస్తున్నారో నువ్వు కూడా అంతగా ప్రేమిస్తూ ఉన్నవాడివే కదా, నీకు ఏది ఇచ్చి నేను తృప్తిపరచలేదు కదా, నీకు నేను రత్నాల హారం ఇస్తే దాన్ని కొరికి 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 పడేసావు కదా, ఎక్కడ ఇక్కడ ఏమైనా రామనామం ఉందా, ఇక్కడ ఏమైనా రాముడు ఉన్నాడా, ఇక్కడ ఏమైనా రాముడు ఉన్నాడని, రాముడు లేదు నాకెందుకని సిరివేసావు కదా నాయన, నీకు అంత ప్రేమ కదా నేనంటే. అందుకని ఈ పనులన్నీ వాళ్ళు చూజ్ చేసుకున్నారు పాపం. ఇది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నవి. ఇవి కాకుండా ఏదైనా ఉంటే నువ్వు కూడా సెలెక్ట్ చేసుకుంటే నీకు ఇస్తాను అన్నాడట. ఈయన మొత్తం 120 పేజీలు తిరిగేస్తే ఈ ముగ్గురు అనుకుంటున్నారట, తిరిగే ఎందుకని దొరకదు కదా. అంత అయిపోయిన తర్వాత 3 పుస్తకాలు ఆడు పెట్టిన తర్వాత వాళ్ళు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటా, మనమేం గెట్టడమా, ఒక్కటి వదలలేదు, ఏమి కోరుకుంటాడో చూద్దాం. అప్పుడు ఆంజనేయ స్వామిలో దండం పెట్టి నిలబడ్డాడట. వీళ్ళు ఇంకా ఆనందం అయిపోయింది, దండం పెట్టేస్తాడు కనుక దొరకలేదని అర్థమని. అప్పుడు రాముడు అడిగాడు, నాయన ఏమన్నా ఉందే, నీకేమన్నా పని కావాలన్నా, వీళ్ళు తీసుకొనివి ఏమన్నా మిగిలి ఉంటే నువ్వు తీసుకుంటే, రామచంద్ర రామభద్ర ఆయన అయ్యని నాకు తెలుసు కానీ చెప్పు. ఏం లేదు, అన్నీ వాళ్ళే తీసుకున్నారు అనేటప్పటికి వీళ్ళకి ఆనందం. కానీ ఒక్కటి మర్చిపోయారు, అది మీరు అనుగ్రహిస్తే నేను తీసుకుంటాను. వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటే ఏం మర్చిపోయామా, చాలా ఎక్సర్సైజ్ చేశాం కదా, ఎక్కడ జరిగింది ఇదంతా కూడా, ఈ క్రాస్ ఓటింగ్ ఏంటి, ఎక్కడది అసలు, ఇది ఎక్కడ జరిగింది, ఇది ఒకరు. ఈ లోపల రాముడు ఈ సస్పెన్స్కి బ్రేక్ ఇస్తూ, నాయన హనుమ ఏంటమ్మా ఏం కావాలని, ఏమీ లేదు రామభద్ర, ఇంతకాలం నువ్వు లేవు కదా అయోధ్యలో, ఇప్పుడు వచ్చావు కదా, ప్రజల్ని కన్నబిడ్డలాగా పరిపాలిస్తావు కదా, నీలాగా పరిపాలించేటువంటి ప్రభు దొరకడు కదా, కాబట్టి ఈ ఈళ్ళను పరిపాలిస్తూ నువ్వు ఎప్పుడు అలసిపోయిన వాడు ఏం చేస్తాడంటే ఆవలిస్తాడు కదా. దేనికి ఏం కనెక్షనో మనకు తెలియదు కానీ కాదు, మామిడికాయకి సముద్రంలో ఉప్పుకి ఏం కనెక్షన్ ఎవడు చెప్తాడు? అట్లా ఉంటాయి. అదే ఏం చేస్తాం, ఇవన్నీ అట్లా ఉన్నాయి. మీ చూడండి, ఎక్కడైనా ఎవడైనా ఆవలించాడంటే వాడు ఆవలించవచ్చు కదా, మామూలుగా ఆవలించవచ్చు కదా ఎవడైనా. ఒకవేళ మామూలుగా ఆవలించడం ఇష్టం లేకపోతే ఎవరు ముఖాన్ని ఆవలిస్తారు. కానీ విచిత్రం ఏంటంటే ఆవలించే వాళ్ళని చూడండి, ఆవలిస్తూ ఇదేంది ఇది,
దీనికి ఆవలింతకి ఏమైనా సంబంధం ఉంది? పోనీ ఇది వేసాడు అనుకోండి, అది అన్న అయిపోద్ది. అది ఎంత దూరం పోవాలి అంత దూరం పోయి ఆగొద్దు, కానీ మనం వేసిన తర్వాత ఆగదు. కానీ ఎవరినైనా చూడండి మీరు, ఆవలింత ప్రారంభమైందండి, ఆంజనేయ స్వామి అంటాడు, రామభద్ర నువ్వు ఎప్పుడైనా ఆవలిస్తే నేను చిటికేస్తాను. ఇది ఆ 120 పేజెస్లో ఎక్కడా లేదు. రాముడు అన్నాడు, అది కూడా రాసుకొని రండి అని. వాళ్ళు వెంటనే టైప్ చేసుకొని టపటపడ. రాముడు ఎప్పుడైతే ఆవలిస్తాడో అప్పుడు ఈయన చిటుకయ్య టైప్ చేసుకో, తీసుకొచ్చి పెడితే సంతకం పెట్టి, ఇదిగోని వాళ్ళది పుస్తకం, నీది కాగితం, పో. వీళ్ళు వెళ్ళి రూమ్లోకి వెళ్ళి మీకన్నా ఎక్కువ నవ్వుకుంటున్నారట. జాతి లక్షణాలు చూడండి. ఏది స్వామిని ఇంతకాలంగా చిన్నప్పటి నుండి చూస్తున్నాం, రాముడు ఆవలించడం అనేటువంటిది ఇప్పుడు చూడలే మనం. ఆయన ఆవలించేది ఎప్పుడు, ఈయన పోయి ఎక్కడిది అని. సరే, రేపటి నుంచి ఎవరి డ్యూటీస్ వాళ్ళవి. ఉదయం నుంచి సాయంకాలం వరకు అందరూ డ్యూటీలు చేశారు. సాయంత్రం మళ్ళీ నైట్ కలుసుకున్నారు 10 o'clock అందరూ. కానీ అందరూ చాలా డల్గా ఉండరు. కారణం ఏంటో తెలుసా? భరతుడిని లక్ష్మణుడు అడిగాడు, అన్నా నువ్వేంటి అట్లా ఉండవని. భరతుడు అన్నాడు, ఏం మనసు బాగాలేదు తమ్ముడు, ఎందుకంటే మనం విభజించుకున్నామే కానీ పనులు నేను ఒక్కడి కూడా చేయలేదు. ఎందుకని? నా కర్మ అది. నీకు అట్లుందే, నా పరిస్థితి కూడా అట్లాగే ఉంది. లక్ష్మణుడు పాపం శత్రుఘ్నుడైతే ఏడుస్తూ నా పరిస్థితికి చెప్పనవసరం లేదు అని. ఏం జరిగిందని. వీళ్ళు ఏ పనికి పోయినా అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇప్పుడు స్నానం చేయించడానికి వీడు పోతే బాత్రూంలో ముందే పోయి చేరుండాడు, ఇటు కట్టుకొని. ఈయన ముందు పోతే తర్వాత రాముడు, తర్వాత భరతుడు. ఏం చేయాలి? ఆఫీసుకు పోతే ఫ్యాన్ సరిగా పెట్టేసి ఏంటో ఇది. ఆ తర్వాత రాముడు ఆఫీసులోకి రావాలి, ఆ తర్వాత లక్ష్మణుడు రావాలి. ఏం చేయాలి? ఎక్కడ వదల. తర్వాత మధ్యలో వీళ్ళు పిలిచి, భరతుడు పిలిచి, మిస్టర్ హనుమ, దిస్ ఇస్ నాట్ ద వే, ఇది మా కర్మ, మేము చేసే పనులు, ఇక్కడ నువ్వెందుకు ఉండవని. ఏం మాట్లాడేదట. నువ్వు కరెంట్ ఆఫీసర్కి చెప్పుకోవా, నాకెందుకు, నీ డ్యూటీ నువ్వు చేసుకో, నా డ్యూటీ నేను చేసుకుంటా, నీకు ఏదైనా డౌట్ పో ఆఫీస్లో చెప్పుకోపో అని. ఏం చెప్తారు రాముడికి? భయం. రాత్రి కూర్చొని అందరూ మాట్లాడి, ఏందా ఇదంతా అని అంటే, లేదు మనం ముగ్గురం పోయి రేపు అడిగేస్తాం అన్నని, ఇది పద్ధతి కానే కాదు, ధర్మం లేకుండా ఎట్లా, రామో విగ్రహం ధర్మ, ఆయన దగ్గరే ధర్మం పోతే ఎట్లా, ఇంత అధర్మంగా ప్రవర్తించడం అయితను, రేపు పోయి తెలుసుకుంటామని రాముడు కూర్చోగాని ఇలా ముగ్గురు వచ్చి నిలబడ్డారట. హనుమంతుడు అప్పటికే ఉన్నాడట అక్కడ. వీడు ముగ్గురు పోయేటప్పటికే ఆంజనేయ స్వామికి ఉన్నాడు. ఇప్పుడు చూసి, ఏనాయనా ముగ్గురు వచ్చారు, ఒక్కొక్కరు కదా రావాలమ్మో, ఎవరి పనులు వాళ్ళే కదా, మళ్ళీ ముగ్గురు వచ్చారు ఏంటని. లేదన్నయ్య, ఒక చిన్న అలిగేషన్ ఉంది, ఒక రిపోర్ట్ ఒకటి ఉంది మా దగ్గర, మీతో మాట్లాడాలి. అది ఏంటి అలిగేషన్, ఎట్లా, ఎవరి మీద, ఏంటి, ఎవరి మీద మీ అభియోగం? ఏం లేదు. చూడు, నా పనులు ఉండేటప్పుడు లక్ష్మణుడు రావడం లేదు, భరతుడు చెప్తున్నాడు. లక్ష్మణుడు పనులు ఉండేటప్పుడు శత్రుఘ్నుడు రావడం లేదు, శత్రుఘ్నుడు చేసే పనులలో మేమిద్దరం రావడం లేదు, కానీ మేము ముగ్గురున్నా కూడా అతను ఉన్నాడు. ఇది ధర్మానికి విరుద్ధమైనటువంటి విషయం అని. రాముడు అట్లాగా నాయన అని. రాముడికి తెలియదా ఇది? అటు తిరిగి, హనుమ, వాళ్ళ అభియోగానికి నీ సమాధానమేమి? హనుమంతుడు నమస్కరించి, రామచంద్ర ప్రభో, తమరికి తెలియంది ఏముంటుంది, నన్ను తెలిసి కూడా అడుగుతున్నారే, అవన్నీ వద్దు, చెప్పు, నేను అడుగుతున్నా, నువ్వు చెప్పు ఏంటో. నాకు తెలుసు, అందరూ తెలియాలి కదా, అసలు ఎందుకు చేస్తున్నావు ఇదంతా? అయ్యా, వాళ్ళ పనికి టైం టేబుల్ ఉంది, అర్థమవుతుందా? ఏ టైంకి ఏ పని చేయాలి. ఇప్పుడు ఉదయం స్నానం చేయించాలి, 10 గంటలంటే ఆఫీసు, 8 గంటలంటే టిఫిను, అది ఆయన టిఫిన్ తీసుకురావాలి, తీసుకొస్తాడు, ఈయన స్నానం చేయిస్తాడు. నా పనికి అంటే ఆవరించడానికి టైం ఉంటుంది, ఎక్కడన్నా నిద్రపోవడానికి టైం ఉంటుంది, కానీ అయ్యా 10 గంటలు పడుకుంటాడు అని చెప్పగలం. ఇన్ని గంటలకు ఆవలిస్తాడని ఎవడు చెప్పగలడు? చెప్పలేరు. అందువల్ల నా పనిని చేయడానికి నేనేం చేయాలని తెలుసా? ఎప్పుడు మీ ముఖం చూస్తూనే ఉండాలి.
ఒక్క క్షణం కూడా షట్పదైనా అటు ఇటు పోవచ్చు, కానీ నేను పోకూడదు. నేను నీ ముఖం చూస్తూనే ఉండాలా. నువ్వు అటు అనగానే నేను కనుక నువ్వు ఎప్పుడు ఆవలిస్తావు ఎక్కడ తెలుస్తుంది? నువ్వు బెడ్రూమ్లో ఆవలిస్తావా, ఆఫీస్ రూమ్లో ఆవలిస్తావా, దారిలో నడిచేటప్పుడు ఆవలిస్తావా, లేదు బాత్రూంలో లే డ్రెస్సింగ్ రూమ్లో. నాకు నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉండాలి. వాళ్ళు ఆ పనులు ఉన్నప్పుడు మాత్రమే ఉండాలి, కానీ నేను మాత్రం ఎప్పుడూ ఉండాలా. అది కూడా ముఖమే చూస్తుండాలి. ఇది చూడ, నీ ముఖార విందాన్నే నేను దర్శిస్తూ ఉండాలి. నువ్వు అట్లా మొదలు పెట్టావా, ఏనాయనా హనుమంతుడు అట్లా చెప్తున్నాడు. మీరేమంటారంటే ఎట్లా ఉండండి, మీరే ఉండండి, భక్తులు భగవంతుడు ఉండండి, మీరే ఉండండి, మేము పోతున్నాం అని ముగ్గురు. ఎందుకనంటే ఎన్ని ఆలోచనలు చేసినా భక్తుడిని భగవంతుడికి ఎవరు దూరం చేయలేరు. నంబర్ 1, భక్తుని హృదయం ఏదో చూడాలనిపించదు ఈ ప్రపంచంలో, భగవంతుని యొక్క ముఖారవిందాన్ని దర్శించాలని అని అనుకుంటుంది. కనుక మనం కూడా ఇప్పుడు వెళ్ళి స్వామి ఆ చిటిక వ్యవహారం మాకు కూడా నేర్పించండి. మీకు అర్థమైందే చిటిక అంటే ఏంటో? అర్థమైందే? ఇది కాదు. అతి బలవంత హనుమంత నీవే అంతా, 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 అంజని పుత్ర హనుమంత లేదు చింత, 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 నీవు మాకు తోడుంటే సుఖమే బ్రతుకంతా, 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 ఏది ఉండినా ఏది ఊడినా అంతా నిశ్చింత, అతి బలవంత హనుమంత నీవే అంతా, అంజని పుత్ర హనుమంత లేదు చింత. వానర వీర మారుతి దయచూపురవ్వంత, వానర వీర మారుతి దయచూపురవ్వంత, వానర వీర మారుతి దయచూపురవ్వంత, వానర వీర మారుతి దయచూపురవ్వంత, సమయము దాటితే ఎందుకు సాయం కొండంత, సమయము దాటిత ఎందుకు సాయం కొండంత, లలిత లలిత పదజాలంతో రాసెదని చరిత, 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 నన్ను కరుణించి కాపాడితే పాడెదను వంతా, అతి బలవంత హనుమంత నీవే అంతా, అంజని పుత్ర హనుమంత లేదు చింత. బలవంతుడవు నీవని పలికెదరు అంతా, బలవంతుడవు నీవని పలికెదరు అంతా, బలవంతుడవు నీవని పలికెదరు అంతా, బలవంతుడవు నీవని పలికెదరు అంతా, మా బలహీనతలు పారద్రోలితే నమ్మెదము కొంత, మా బలహీనతలు పారద్రోలితే నమ్మెదము కొంత, మా బలహీనతలు పారద్రోలితే నమ్మెదము కొంత, మా
బలహీనతలు పారద్రోలితే నమ్మెదము కొంత. ఎప్పుడో ఏదో చేసితే ఎవరికి గురుతంతా, ఎప్పుడో ఏదో చేసితే ఎవరికి గురుతంతా, ఎప్పుడో ఏదో చేసితే ఎవరికి గురుతంతా, ఎప్పుడో ఏదో చేసితే ఎవరికి గురుతంతా. ఏదో ఇప్పుడు కొంత చేసినా నమ్మెదము అంతా. అది బలవంత హనుమంత నీవే అంత, అంజని పుత్ర హనుమంత లేదు చింత. అతి బలవంత హనుమంత నీవే అంతా, అది బలవంత హనుమంత నీవే అంత, అంజని పుత్ర హనుమంత లేదు చింత. అంజని పుత్ర హనుమంత లేదు చింత. నీవు మాకు తోడుంటే సుఖమే బ్రతుకంతా, నీవు మాకు తోడుంటే సుఖమే బ్రతుకంతా. ఏది ఉండినా ఏది ఊడినా అంతా నిశ్చింత. అది బలవంత హనుమంత నీవే అంత, అంజని పుత్ర హనుమంత లేదు చింత. వానర వీర మారుతి దయ చూపు రవ్వంత, సమయం దాటితే ఎందుకు సాయం కొండంత. వానర వీర మారుతి దయ చూపు రవ్వంత, సమయము దాటిన ఎందుకు సాయం కొన్నంత. లలిత లలిత పదజాలంతో రాసెద నీ చరిత, లలిత లలిత పదజాలంతో రాసిన నీ చరిత. నన్ను కరుణించి కాపాడితే పాడెద నువ్వంతా. అది బలవంత హనుమంత నీవే అంత, అంజని పుత్ర హనుమంత లేదు చింత. బలవంతుడవు నీవని పలికెదరు అంతా, మా బలహీనతలు పారద్రోలితే నమ్మెదము కొంత. బలవంతుడవు నీవని పలికెదరు అంత, మా బలహీనతలు పారద్రోలితే నమ్మెదము కొంత. బలవంతుడవు నీవని పలికెదరు అంతా, మా బలహీనతలు పారద్రోలితే నమ్మెదము కొంత. బలవంతుడవు నీవని పలికెదరు అంత, మా బలహీనతలు పారద్రోలితే నమ్మెదము కొంత. ఎప్పుడో ఏదో చేసితే ఎవరికి గురుతంతా, ఎప్పుడో ఏదో చేసితే ఎవరికి గురుతంతా. ఏదో ఇప్పుడు కొంత చేసినా నమ్మెదము అంతా. అది బలవంత హనుమంత నీవే అంత, అంజని పుత్ర హనుమంత లేదు చింత. అతి బలవంత హనుమంత నీవే అంత, అంజని పుత్ర హనుమంత లేదు చింత. చిటుక అంటే సంకీర్తన సార్, సంకీర్తన. ఇప్పుడు అర్థమైందే. చిటుక వేస్తానంటే ఏంటో తెలుసా? సంకీర్తన. నేత్రాలు పరమేశ్వరుని చూస్తూనే ఉండాలి, నాలుక నిరంతరం కూడాను భగవంతుని మీదనే ఉండాలి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.